సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము. ఒకటవ వచనం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనము మనం కలిసి చదువుతాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అలాగే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం. 24:3 పట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. సామెతల గ్రంథంలోనే 9వ అధ్యాయము 10వ వచనం కలిసి చదువుదాం. 9వ అధ్యాయము 10వ వచనం అందరం గట్టిగా కలిసి చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. చివరిగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి చదువుకుందాం, లేదా 13 నుండి చదువుకుందాం. 13వ వచనం నుండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొన్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. 17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదనై ఉన్నది. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, వాక్యమైనటువంటి దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని అతి శ్రేష్టమైన నామములో హృదయపూర్వక కృతజ్ఞత స్తుతి వందనములు చెల్లిస్తూ మా పాదములు చెంత హృదయాంతరంగముల్లో మ్రొక్కి ఆరాధిస్తున్నాం. ప్రభువా, మీరే మా యొక్క బలము, గానము, రక్షణాధారమై ఉన్నారని, మా జ్ఞానమై ఉన్నారని మిమ్మల్ని ఆరాధించి కనపరుస్తున్నాం. మిమ్మల్ని మేము అనుభవపూర్వకంగా రుచించి ఎరగడానికి మీరు మమ్మల్ని తీసుకొని వెళుతున్న మార్గములన్నిటి కొరకు, ఇస్తున్న ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతటి కొరకు, భూమి మీద మమ్మల్ని సిద్ధపరుస్తూ మాకు తర్ఫీదునిస్తున్నందుకు మీకు స్తోత్రములు. ప్రభువా, మమ్మల్ని కట్టేవారిగా భూమి మీద మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మేము కట్టేవారిగా ఉండాలని కోరుకుంటున్నారు. జ్ఞానం కలిగిన స్త్రీలముగా మేము ఉండి ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి కుటుంబాలని కట్టాలని తండ్రి, మీరు మమ్మల్ని ఉంచినటువంటి స్థానిక సంఘములో మీ సంఘాన్ని మీతో పాటు మేము కట్టేటువంటి ఏ విధంగా కట్టాలి, ఎలా కడుతున్నాము, అసలు కడుతున్నామా ఊడబెరుకుతున్నామా, ఈ విషయాలన్నీ కూడా మీ లేఖన భాగముల యొక్క వెలుగులో మాకు బోధించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవా, స్పష్టంగా ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి. నా మాటలు నిష్ప్రయోజకము, మనిషి మాటలన్నింటినీ కూడా కొట్టివేయమని, రద్దుపరచమని ప్రార్థిస్తున్నాం. దయచేసి మీ మాటలు నా నోటి నుంచి సిలువ చాటునను మరుగు చేసి మా అందరికీ కావలసినటువంటి మీ నిత్యజీవపు విలువ కలిగిన మాటలను అందించి మమ్మల్ని తృప్తిపరచమని, వారు తిని తృప్తి పొందిరి అన్న మాటను నెరవేర్చమని యేసునామములో కృతజ్ఞతతో సమర్పించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మనం చదువుకున్నటువంటి మాటలు దాదాపుగా మనందరికీ కూడా పరిచయమైనవే.
కదా. మొట్టమొదటిగా మనం చదువుకున్న మాట వేస్తారా? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. మళ్ళొకసారి గట్టిగా చెప్దాం అందరం కలిసి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. రెండవదిగా ఏం చదివాము? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. మూడవదిగా ఏం చదివాము? యెహోవా యందు భయభక్తులు కలిగినుట జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. ఈ మూడు మనకి దాదాపుగా కంఠస్థమే. నాలుగవది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనం లేదా 13వ వచనం నుండి మరి ముఖ్యంగా 15 నుండి 17 వరకు ప్రస్తావించబడిన 2 రకములైన జ్ఞానముల గురించి చదివాం. ఒకటి ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన దయ్యముల జ్ఞానము, మరొకటి ఏంటి? పైనుండి వచ్చు జ్ఞానము. పైనుండి వచ్చు జ్ఞానము. ఒక్కసారి మీరు కొంచెం కూర్చొనే ముందుకు జరుగుతారా? వెనకాల ప్లేస్ జాయిన్ అవుతున్నారు, కొంచెం ముందుకు జరగండి. కూర్చొనే ముందుకు త్వరగా ఒక అడుగు జరగండి. ఓకే, మనం ముందుకు వెళ్ళక ముందు ఒక ప్రశ్న. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? ఎవరో చూసాం. బలము, గానము, రక్షణాధారం అని చూసాం. ఇంకెవరు చెప్పండి మన దేవుడు ఎవరు? జ్ఞానము, అదే చెప్తారు అనుకున్నా. ఇంకెవరు చెప్పండి మన దేవుడు? ఇంకెన్నో చెప్పుకోవచ్చు, కానీ మనం చదివిన వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనేటువంటి మాటలను ఆధారం చేసుకుంటే దేవుడు ఏమై ఉన్నారో, దేవుడు ఎవరో మనము 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే దేవుడు జ్ఞానమై ఉన్నాడు, మీరు చెప్పారు. ఇంకెవరు? దేవుడు ఎవరు? కట్టేవాడు. దేవుడు ఎవరు? కట్టేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకోవచ్చు. తెలుగులో 3, 4 కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుదామా? 3, 4 కలిసి గట్టిగా చదువుదాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. చాలు, సమస్తమును కట్టినవాడు దేవుడే. అలాగే మరి కీర్తనల గ్రంథం 127లో కూడా మనము మొదటి వచనంలో చదువుతాం కదా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అలాగే మరి మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పేతురుతో చెప్తాడు, ఏమంటాడు? నా సంఘాన్ని నేను కట్టుదును అని అంటాడు కదా, నా సంఘాన్ని నేను కడతాను అని అంటాడు. కాబట్టి మన దేవుడు ఎవరని అర్థం చేసుకోవచ్చు ఈ లేఖనాల ద్వారా? ఆయన కట్టేవాడు, ఆయన నిర్మాణకుడు, కట్టేవాడు. మొట్టమొదటిగా మానవుని నిర్మించాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో చూస్తే నేలమంటి నుండి నరుణ్ణి ఆయన నిర్మించెను అని మనం చదువుతాం. అంతేకాకుండా కుటుంబాన్ని కట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని కడుతున్నాడు. సంఘంలో ఉన్నటువంటి మనందరినీ కూడా వ్యక్తులుగా, మనందరినీ కూడా ఒక్కొక్కరి జీవితాన్ని ఆయన రక్షించి కడుతున్నాడు. కుటుంబాలుగా కడుతున్నాడు, సంఘంగా ఆయన మనల్ని కడుతున్నాడు. ఎలా కడుతున్నాడు? తన యొక్క జ్ఞానము చేత కడుతున్నాడు. ఆయన కుమార్తెలమైనటువంటి మనము కూడా జ్ఞానమైన క్రీస్తును కలిగిన వారంగా, అనగా జ్ఞానం కలిగిన స్త్రీకి ఏం పేరు పెట్టాడు దేవుడు? జ్ఞానవంతురాలు. జ్ఞానవంతురాలు అంటే ఏంటి? ఏమో ఆలోచిస్తాం, పిహెచ్డీ చేసినోళ్ళ, లేదా అంతరిక్షానికి వెళ్ళినోళ్ళ, లేదా బాగా వాక్చాతుర్యం కలిగి మాట్లాడగలిగినోళ్ళ. ఎవరు జ్ఞానవంతురాళ్ళు అంటే? ఎవరు జ్ఞానవంతురాలంటే? సింపుల్, జ్ఞానం కలిగిన వాళ్ళే జ్ఞానవంతురాలు. ఎవరా జ్ఞానం? మనకు జ్ఞానం ఎవరు? 1 కొరింథీ 1వ అధ్యాయము 24 చదవండి ఎవరైనా. 1 కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు మనకేమై ఉన్నాడు? అక్కడ ఉందా అట్లా? చదవండి గట్టిగా.
క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని జ్ఞానము అయి ఉన్నటువంటి క్రీస్తుకి ఏం పేరు? దేవుని జ్ఞానము. క్రైస్ట్ ఈజ్ గాడ్స్ విజ్డమ్. దేవుని జ్ఞానమైనటువంటి క్రీస్తు ఏ స్త్రీ హృదయంలో, ఏ స్త్రీ జీవితంలో ఉంటాడో ఆ స్త్రీయే జ్ఞానవంతురాలు. సింపుల్. ఆ స్త్రీకి పేరేంటి? జ్ఞానవంతురాలు. అలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానమైనటువంటి క్రీస్తును కలిగి ఉన్న స్త్రీలే అని భావిస్తున్నాం. ఒకవేళ ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుకి హృదయం ఇవ్వనట్లయితే, దేవుని జ్ఞానమయ్యున్న క్రీస్తును వారి జీవితాల్లోనికి పిలవకుండా, వారి హృదయాల్లోనికి పిలవకుండా, దేవుని జ్ఞానమైన క్రీస్తుకు వారి జీవితాలను అప్పచెప్పకుండా ఉంటే ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుని జ్ఞానమైన క్రీస్తుకు మీ జీవితాల్ని, మీ హృదయాల్ని అప్పగించుకుంటే క్రీస్తే మీకు జ్ఞానమై ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుని జ్ఞానమైన క్రీస్తును కలిగి ఉన్నటువంటి స్త్రీ జ్ఞానవంతురాలు. ఆ స్త్రీ ఏం చేస్తుంది? జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తు ఎలా కడుతున్నాడో అలా కట్టేదిగా ఉంటుంది. క్రీస్తు ఏం కడుతున్నాడు? వ్యక్తిగత జీవితాన్ని కడుతున్నాడు, కుటుంబాన్ని కడుతున్నాడు, సంఘాన్ని కడుతున్నాడు. ఆయన కుమార్తెలంగా మనకు కూడా 3 డైమెన్షనల్ వర్క్. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు అంటే కుటుంబమే అనుకుంటాం. కుటుంబమే కాదు, కుటుంబము, కానీ అక్కడ ఇల్లు అంటే వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవచ్చు, కుటుంబానికి అన్వయించుకోవచ్చు, అలాగే దేవుని ఇల్లు అయినటువంటి సంఘానికి కూడా అన్వయించుకోవచ్చు, సమాజానికి అన్వయించుకోవచ్చు. లేదా దేవుడు మనకిచ్చినటువంటి ఏదైనా ఒక పని, వృత్తి, ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి? ప్రతిదాన్ని కట్టే వారంగా ఉండాలి, కూలగొట్టే వారంగా ఉండకూడదు. కూలగొట్టేది ఎవరి పని? సాతాను పని. దేవుడు కట్టేదాన్ని కూలగొట్టుట్లో నెంబర్ 1 ఎవరు? సైతాన్. కాబట్టి మనం కూలగొట్టే వారంగా ఉంటే మనం ఎవరిమి? చిన్న సైతాన్లు అన్నట్టు. చిన్న సైతాన్లాగా ఉందామా లేదా జ్ఞానవంతురాల్లాగా ఉందామా? జ్ఞానం మన డాడీ పేరేంటి? జ్ఞానం కదా. మరి జ్ఞానం అని మన డాడీ పేరు అన్నప్పుడు మనం ఎట్లుండాలి? జ్ఞానం గారి కూతుర్లు మనం ఎలా ఉండాలి? జ్ఞానవంతురాళ్ళంగా ఉండాలి, అంతేగాని కూలగొట్టే వాళ్ళంగా ఉండకూడదు. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నాం? జ్ఞానవంతురాళ్ళంగా ఉన్నామా, కూలగొట్టే వారంగా ఉన్నామా? మనం పరీక్షించుకొని సరి చేసుకొని, నాతో సహా అందరం మనం సరి చేసుకొని, వాక్యంతో కడుక్కొని, వాక్యపు వెలుగులో సరి చేసుకొని బయటికి వెళ్ళాలి. అందుకు దేవుడు ఇక్కడ మనల్ని కూర్చోబెట్టి బోధిస్తున్నాడు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? కడుతుంది. మూఢురాలు ఏం చేస్తుంది? కూలగొడుతుంది. జ్ఞానవంతురాలు ఎలా కడుతుంది? దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో కట్టేదిగా ఉంటుంది. మనము మన జీవితంలో జ్ఞానము కలిగి ఉండడము ఎంతో అవసరము అని దేవుడే మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, జ్ఞానము లేకపోవడం వల్ల వచ్చే భయంకరమైన పర్యవసానాల గురించి, జ్ఞానము లేకపోవడం వల్ల వచ్చే నష్టము గురించి ఎన్నో చోట్ల మనము చదువుతాం. చూడండి, హోషియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. తీసిన వాళ్ళు చదవచ్చు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చాలు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అదొక్క మాట. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని దేవుడు, జ్ఞానము అయ్యున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. నా జనులంటే ఎవరు? మనమే. అక్కడ లిటరల్ కాంటెక్స్ట్లో చూస్తే ఇశ్రాయేలీలు, కానీ ఇక్కడ నా జనులు అంటే అక్కడ నువ్వు నేను మనందరం కూడా ఉన్నాం. ఆయన జనులు. ఆయనకి ఏం పేరో చూసాం కదా. ఆయన పేరేంటి? జ్ఞానము. వాక్యంలో మనం కొన్ని మాటలు చూసుకోవచ్చు. ఆయన జ్ఞానమునకు
సాధ్యము. ఆయన బుద్ధి జ్ఞానమై నా విషయమై చింతించేవాడుగా ఉన్నాడు. అలాగే మరి సామెతల 2 మనం అనుకుంటాం, అబ్బా నేను చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నా అని. ఈరోజు తెలిసిపోద్ది మన జ్ఞానం ఏంటో. రండి, 1వ అధ్యాయము 32వ వచనం. దేవుని విసర్జించి నాశనమవుతారు. జ్ఞానం లేని వారు ఏమవుతున్నారు? దేవుని విసర్జించిన వారై. అంతే కదా మరి. జ్ఞానము అయినటువంటి దేవుణ్ణి, జ్ఞానం లేకపోతే ఏమవుతున్నాము? జ్ఞానమైన దేవుణ్ణి విసర్జిస్తున్నాం. కాబట్టి ఏమవుతున్నాం? నశించిపోతున్నాం. నాశనం తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు. జ్ఞానం లేకపోతే అక్కడ మిగిలేది ఏంటి? నాశనమే. అది గుర్తుపెట్టుకుందాం. జ్ఞానం లేకపోతే ఏంటి అక్కడ? నాశనం. అంటే బూడిద లేదా ఇంకేమన్నాం? పొట్టు. జ్ఞానం లేకపోతే ఏంటి మన బ్రతుకు? పొట్టు, బూడిద, నాశనము, నష్టం. మనకే కాదు, మన వ్యక్తిగత జీవితమే కాదు, దేవుడు మనకి పెట్టిన గొప్ప బాధ్యత, దేవుడు మనకిచ్చిన గ్రేట్ కమిషన్, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? కుటుంబాన్ని కట్టేటువంటి బాధ్యత. అలాగే సంఘములో కూడా స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి బాధ్యతని ఒక్కొక్క స్త్రీకి, ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క ప్లేస్ పెట్టాడు దేవుని సంఘ నిర్మాణంలో, ఆత్మ మందిరం యొక్క కట్టడంలో. నాకేం పని లేదు అనడానికి వీలు లేదు. నాకేమొచ్చు, నాకేమి రాదు అనడానికి వీలు లేదు. శరీరంలోని అవయవాల్లో దేనికైనా పని లేకుండా ఉంటుందా? ఉండదు. ప్రతి అవయవానికి పని ఉండాల్సిందే, ఉండి తీరుతుంది. ఒకవేళ పని లేదనుకోండి, దాన్ని ఏమంటారు? దాన్ని ఏం చేస్తారు? ఉంచుతారా? పోషిస్తారా? వెస్టిజియల్ ఆర్గన్ తీసేస్తారు కదా, దాన్ని తీసి పడేస్తారు. లేదంటే పూర్తి శరీరానికి నష్టము కలగజేస్తుంది. కాబట్టి సంఘము స్థానికంగా ఆయా సమాజాల నుండి మీరంతా వచ్చారు. మేము హోరేబు నుండి వచ్చాము. మనలందరినీ దేవుడు సార్వత్రిక సంఘములో అంగములుగా చేశాడు. మనందరినీ ఆయన శరీరములో అంగములుగా చేసి మనందరికీ ఒక్కొక్క పని పెట్టాడు. ఆ పని ఏంటో తెలుసుకుని జ్ఞానంగా మనము ప్రవర్తించకపోతే, స్త్రీలముగా, గృహిణులముగా మన కుటుంబంలో మనం ఎలా ప్రవర్తించాలి, మన పని ఏంటి, మనం ఎలా కట్టాలి మన ఇంటిని దేవుని కొరకు. ఎందుకంటే ఒక స్త్రీ యొక్క జీవితము ఆమెతోనే అంతమైపోదు. 4 తరాలు కట్టబడతాయి ఒక స్త్రీ యొక్క జీవితం ద్వారా. 4 తరాలు. మనము, మన పిల్లలు, పిల్లలు అంతవరకు బ్రతికించకపోయినా మనల్ని మన మనవ సంతానము, మన ముని మనవ సంతానం చూసినా చూడకపోయినా ఈ తరములో నువ్వు నేను జీవించే జీవితము, నువ్వు నేను చేసే భక్తి ఖచ్చితంగా 4 తరాలు, తరతరాలు ప్రభావితము చేసి తీరుతుంది. కాబట్టి మన లైఫ్ని అల్లాటప్పగా తీసుకోవడానికి వీలు లేదు. మనం భక్తిని అల్లాటప్పగా తీసుకోవడానికి వీలు లేదు. మన భక్తి అంత దూరం ప్రయాణం చేస్తుంది, అంత ప్రభావితము చేస్తుంది. మరి ఎంతో భక్తి కలిగిన స్త్రీల గురించి మనం చదువుతాం. వాళ్ళు అంత భక్తి కలిగి, ఇప్పుడు మరియ ఉంది, మరియ అచ్చ జటామాంసం తీసుకొచ్చి యేసు పాదాలకి పూసింది. పూసేటప్పుడు తెలియదు తరతరాలు ఆమె గురించి మాట్లాడుకుంటారని, కానీ ఆమె చేసిన కార్యాన్ని దేవుడు ఎంత మెచ్చుకున్నాడు. తరతరాలు యేసుప్రభు వచ్చేంత వరకు ఆమె గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. చూసారా మన భక్తి ఎంత ప్రభావితం చేస్తుందో. కాబట్టి మన భక్తి సువాసనగా అలా వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞానం కలిగి ప్రవర్తించడం అనేది మనందరికీ, బోధించే నాకు, వింటున్న మీకు, మనందరికీ కూడా ఆవశ్యకం. చాలా 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 ప్రాముఖ్యం. జ్ఞానం లేకపోతే మనకి మిగిలేది పొట్టు, నాశనమే. కాబట్టి ఎలా ఉన్నాము? జ్ఞానం కలిగి ఉన్నామా? జ్ఞానం కలిగి కడుతున్నామా? ఇలా ఇంకా ఎన్నో చూసుకోవచ్చు. యెషయా గ్రంథంలో కూడా చూడండి, 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో 13వ వచనం. అందరం కలిసి చదువుదాం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు. చెరపట్టబడతాం. జ్ఞానం లేకపోతే ఏమవుతాం? మనము శత్రువు చేత చెరపట్టబడతాం. శత్రువు మనల్ని కబ్జా చేస్తాడు. కబ్జా చేసి ఏం చేస్తాడంటే వాడి సాధనంగా వాడుకుంటాడు. వాడి సాధనంగా అంటే దేనిగా వాడుకుంటాడు?
కూలగొట్టడానికి వాడుకుంటాడు. దేనికి వాడుకుంటాడు? కూలగొట్టడానికి. కాబట్టి ఈ భూమి మీద బ్రతికినన్నాళ్ళు మనం దేవుని చేతుల్లో కట్టే వారంగా, ఆయన చేతుల్లో సాధనాలుగా వాడబడుతున్నామా, లేదా కూలగొట్టే వారంగా సాతాను చేతుల్లో వాడబడుతున్నామా? ఇది నిత్యము మనము పరీక్షించుకోవాల్సిందే. 2 పనుల్లో ఏదో ఒక పని నిత్యము మనం చేస్తూనే ఉంటాం. ఈ గమనిక మనం కలిగి ఉండాలి. మన మాటల ద్వారా కడతాం, లేదా మన మాటల ద్వారా కూలగొడతాం. తెలుసా? గమనించామా ఎప్పుడైనా? మన పనుల ద్వారా కడతాం లేదా కూలగొడతాం. మన జీవన శైలి ద్వారా కడుతూ ఉంటాం లేదా కూలగొడతాం. కాబట్టి చాలా ఈ విషయంలో మనము గమనిక కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఉండే విషయంలో. లేనట్లయితే చెర తప్పదు, నాశనం తప్పదు, ఒక పొట్టు బూడిద తప్ప ఇంకేమీ కూడా తప్పదు. కాబట్టి జ్ఞానం కలిగిన వారంగా మనము ఉండుట ఆవశ్యకం. ఎందుకంటే జ్ఞానము మన జీవితానికి ఒక దిక్సూచి లాంటిది. ఒక దిక్సూచి అంటే ఏంటి? దిక్సూచి అంటే ఏంటి? డైరెక్షన్స్ని చూపించేది. కాంపస్. నావికుడి దగ్గర, ఏరోప్లేన్ నడిపే పైలట్ దగ్గర ముఖ్యంగా ఈ కాంపస్ అనేది ఉంటుంది. దిక్కులు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ దిక్కుల్ని చూపిస్తుంది కదా. జ్ఞానం కూడా మనకి ఒక దిక్సూచి, మన జీవితానికి డైరెక్షన్ చూపిస్తుంది. అందుకే మనకి ఎంతో ఆవశ్యకం, ఎంతో అవసరం. మన ప్రవర్తనను ఏం చేస్తుందంటే మనకి డైరెక్షన్ చూపించి ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా నడుచుకోకూడదు అనేది మనకి తెలియజేసి మన ప్రవర్తనని నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. మన ప్రవర్తనని జ్ఞానము కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేసినప్పుడు మనము కంట్రోల్లో ఉంటే గనక మనము దేవునికి మహిమను తెస్తాము, ఇతరులకి మాదిరికరంగా ఉంటాం. జ్ఞానం కలిగిన స్త్రీలు ఎంతోమంది మనకి వాక్యంలో కనబడుతున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? యుగాంతమందున్న మనకి దృష్టాంతములుగా ఉన్నారు. వారి గురించి ఎందుకు ధ్యానిస్తున్నాం మనము? అలా నడుచుకోవాలి అని. వారి తప్పుల గురించి కూడా దేవుడు రాసి పెట్టాడు కదా. ఏది దాచిపెట్ల. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రత్యేకత అదే. ఎందుకు రాయించి పెట్టాడు? ఎందుకంటే వారి యొక్క మెరిట్స్ ద్వారా మనం నేర్చుకొని గుణపడాలి. వారు చేసినటువంటి పొరపాట్ల ద్వారా మనము బుద్ధి తెచ్చుకొని అలాంటి పొరపాట్లు మనం చేయడానికి వీల్లేదు అని మనకి వార్నింగ్గా ఉండడానికి దేవుడు అన్నీ కూడా మన కోసము రాయించి పెట్టాడు. కాబట్టి జ్ఞానాన్ని అనుసరించి నడిస్తే మనము దేవుని మహిమపరుస్తాము, ఆయనకి ప్రీతికరంగా మనం జీవిస్తాం. ఆయనకి ప్రీతికరంగా జీవించకపోతే మన బ్రతుకు ఎందుకు అవసరమా ఈ భూమి మీద? మన పరలోకపు తండ్రిని సంతోషపరచలేకపోతే ఇంకా మన బ్రతుకుకు ఒక అర్థం ఉందా? అర్థం లేదు. కాబట్టి దానికి ఏం అవసరము? జ్ఞానము అవసరము. ఇతరులకి ఎలా ఉంటాం మనము? మాదిరికరంగా ఉంటాము. మన కుటుంబాలకి, మన సంఘానికి, సమాజానికి ఖచ్చితంగా మన ద్వారా ప్రయోజనం అనేది కలుగుతుంది, ఉపయోగము కలుగుతుంది. ఆశీర్వాదంగా మనము తరతరాలు ఉండిపోతాం. మన గురించి తలుచుకుంటేనే ఇతరులకి ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కదా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఈ రోజుకి కూడా ఎంతోమంది నీతిమంతులు, భక్సింగ్ గారి గురించే, భక్తుల గురించి మనము ఆలోచించుకొని ఎంతో పురికొల్పబడుతూ ఉంటాం కదా. మరి వారి వరకేనా? లేదు. ఈ తరంలో ఉన్న మన మీద దేవుడు ఆ బాధ్యత పెట్టాడు. మనము సరిగ్గా ఉంటే నెక్స్ట్ తరము, దేవుడు రాకడ ఆలస్యమైతే మరి వచ్చే తరానికి మనము ఎలా ఉంటాం? ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, ప్రయోజనకరంగా ఉంటాం. కాబట్టి ఏదో వచ్చాం, ఉన్నాం, జీవించాం, బతికేసాం, ఏదో కొట్టుకొని వెళ్ళిపోయాంలే అనడానికి లేదు. మనకి ఒక గురి అనేది ఉంది. మనం ఉద్యోగం చేస్తున్నా, చేయకపోతున్నా, మనము గృహ పరిపాలన చేస్తూ హోమ్ మేకింగ్లో ఉన్నా, లేదా ఇంకో పని ఏదో బిజినెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే ఫస్ట్ ఏంటంటే మన పని దేవుని కొరకు కట్టేటువంటి పని. ఆ కట్టడానికి అవసరమైంది ఏంటి? జ్ఞానము. ఈ జ్ఞానము సర్వసాధారణంగా ఏమనుకుంటామంటే చాతుర్యంగా, కొంత జ్ఞానంగా మాట్లాడుతున్నారు అంటాం కదా, తెలివిగా మాట్లాడుతున్నారు అంటాం. అలా మాట్లాడితే, వాగ్దాటి కలిగి మాట్లాడితే ఏమనుకుంటాం మనం? అబ్బా ఎంత జ్ఞానం ఉందో ఈ సిస్టర్కి, అవునా కదా అంటాం కదా. ఎంత జ్ఞానం ఉందో. కానీ అది కాదు జ్ఞానము. జ్ఞానం అంటే అది కాదు. జ్ఞానం అంటే ఏంటో వాక్యంలో మనము చూస్తాం. ఈరోజు కొన్ని విషయాలు మనము దేవుడు సహాయం చేసే కొలది కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎంతో ఉంది నేర్చుకోవాల్సింది, కానీ కొంత సమయం మన దగ్గర ఉంది కాబట్టి ఎన్ని నేర్చుకోగలమో, దేవుడు మనకి ఎంత నేర్పిస్తాడో అంత నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. బైబిల్లో ఏముంది తెలుసా? 1 కొరింథీలో రాసింది 12వ అధ్యాయంలో, జ్ఞానం ఏం చేస్తుందంట? ఉప్పొంగు చేస్తుంది. అదే జ్ఞానము భూలోకపు జ్ఞానం. ఇంగ్లీష్లో బాగుంది, నాలెడ్జ్ పఫెత్ అప్.
నాలెడ్జ్ ఏం చేస్తుంది? నాలెడ్జ్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో 2 పదాలు వాడబడ్డాయి. నాలెడ్జ్ అంటే తెలివి, విజ్డమ్ అంటే జ్ఞానం. నాలెడ్జ్ అంటే తెలివి. తెలివి ఎలా వస్తుంది? ఇది భూ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి విషయాల నుండి సేకరించేటువంటి సమకూర్చుకునేటువంటి పరిజ్ఞానం. ఏంటి? భూలోకపు జ్ఞానం లేదా నాలెడ్జ్. అదేం చేస్తుంది? మనల్ని ఉప్పొంగు చేస్తుంది. దాంతో మనము మన మేధస్సుని, మన మెదడుని నింపుకున్నప్పుడు ఆహా నాకు ఎంత తెలుసో అంత తెలుసు అని మనం గర్వించడానికి అవకాశము ఉంది. కానీ పరలోకపు జ్ఞానం అలాంటిది కాదు. పైనుండి వచ్చే జ్ఞానం అలాంటిది కాదు. దేవుడిచ్చే జ్ఞానం అలాంటిది కాదు. దేవుడిచ్చే జ్ఞానం ఎలాంటిది? మొట్టమొదట అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదనై ఉన్నది. ఇది ఈ జ్ఞానం మనము పుణికిపుచ్చుకోవాలి. ఏ జ్ఞానము? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ప్రస్తావించబడిన పైనుండి వచ్చు జ్ఞానమును మన జీవితానికి పునాదిగా ఆధారంగా చేసుకొని మనము ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని పుణికి పుచ్చుకున్నట్లయితే ఇంకా మనంత ధన్యురాళ్ళు ఇంకెవ్వరు కూడా లేరు. ఇలాంటి జ్ఞానాన్ని చక్కగా వారి సొంతం చేసుకొని భక్తురాళ్ళు ఎంతోమంది, గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే, ఆ పాటలు ఎంతోమంది గురించి మనం పాడతాం. ఇంకా ప్రస్తావించబడిన వారు కూడా ఉన్నారు. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంతోమంది స్త్రీలను గురించి మనం చదువుతాం. వీరందరూ కూడా ఏం చేశారు? ఈ జ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. మరి ఈ తరంలో మనం ఏం చేయాలి? వాళ్ళంటే స్పెషల్గా పుట్టారా? వాళ్ళు కూడా మనలాగే ఎవరు? ఆదాం సంతానమేనా కాదా చెప్పండి? జన్మపాపం ఉందా వాళ్ళకు కూడా? చెప్పాలంటే ఇంకా వాళ్ళకి యేసుప్రభు సిలువ కార్యము వాళ్ళు విశ్వాసంతో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూడలే. సిలువ మీద మరణించలే యేసుప్రభు. కానీ ఇప్పుడు యేసుప్రభు యొక్క దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా ఎంతో అద్భుత రీతిలో మనకు ప్రత్యక్షపరచబడింది. మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? అందరం, ఎవరు మినహాయింపు లేరు. మనమందరం ఎలా ఉన్నాం? ఏ జ్ఞానం మనకుంది? భూ సంబంధమైనటువంటి జ్ఞానము, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము, లేదా లోక సంబంధమైన జ్ఞానము, దైవికమైన జ్ఞానం కొంతే ఉంది. కానీ దాన్ని బట్టి మనకు ఎంతో తెలుసు అనుకుంటున్నాం, ఏం తెలియదు. అందుకే జ్ఞాని అనేవాడు ఏమంటాడు తెలుసా? నాకేం రాదంటాడు. జ్ఞాని అనేవాడు ఎప్పటికీ జీవితాంతం నేర్చుకుంటాడు. మనం జ్ఞానం కలిగి ఉన్నామా లేదా ఎదుటి వ్యక్తి జ్ఞానియా కాదా అనేది ఒకటే లిట్మస్ టెస్ట్. ఏంటంటే నాకు ఏమి రాదంటాడు. అన్నీ వచ్చినా నాకు అన్నీ వచ్చి అంటారు కొంతమంది, కొంచెం తెలిసి. పిల్లలు కూడా అంతే కదా, ఏమంటారు చెప్పండి? ఒకడు అన్నాడు మా ఇంటికి వచ్చి, చిన్నగా ఉంటాడు, ఇప్పుడు వాడికి 20 years ఉంటాయి, వాడు ఫస్ట్ క్లాస్, 5 years 6 years ఏజ్ వచ్చినప్పుడు వచ్చి, ఆవిడ కారు ఉండేది ఆల్టో. అంకుల్ నేను మీకు డ్రైవింగ్ చేస్తాను అంకుల్, బ్రదర్తో వచ్చి, అంకుల్ మీకు నేను డ్రైవింగ్ చేస్తాను అంకుల్ అన్నాడు. 6 ఏళ్ళు వాడికి. డ్రైవింగ్ చేస్తాను అంకుల్ కానీ నాకు స్టార్ట్ చేయడం రాదు అంకుల్ అన్నాడు. డ్రైవింగ్ చేస్తాడంట, బ్రదర్తో పాటు వెళ్ళాలని ఇష్టం ఉంది, కానీ ఏం రాదు వాడికి, స్టార్ట్ చేయడం రాదు. అంతే, వాడు అన్నీ ఇంక డ్రైవింగ్ మొత్తం వచ్చు అనుకుంటున్నాడు, స్టార్టింగ్ ఒకటే రాదంట. పిల్లలు కూడా ఏం చేస్తారు, మనం ఎత్తుకుంటే వాళ్ళు కూడా మనం దోశ వేస్తుంటే, ఇవాళ రేపు బాయ్స్ కూడా వేస్తున్నారేమో ప్రసన్న, నేను గర్ల్స్ గురించి చెప్తున్నా, నేను కూడా వేస్తాను పట్టుకుంటారు వాళ్ళు కూడా తీయడానికి. మనం ఏం చేస్తే అంటే, మొన్న ఒకడు ఈ తరం పిల్లలు ఎలా అయిపోయారు చూడండి, జస్ట్ వాడికి ఇంకా 2.5 years నర్సరీలో వేద్దాం అనుకొని వాడిని ఫస్ట్ మీరు రాయించాలన్నా, అన్న మీరు అక్క కలిసి ఆదివారం వాడికి ఏం చేయాలి, అక్షరాభ్యాసం చేయాలని చెప్పి పలక బలపం తీసుకొచ్చారు. బ్రదరు కూర్చోబెట్టి అన్న జే ఈ అన్నారు. అనగానే నాకు వచ్చని బ్రదర్ చేతిని ఇట్లా మళ్ళీ పట్టుకొని ఇవ్వలేదు. అసలు మీరు నమ్మరు, నేను అట్లా నా సేవలో ఎంతోమందికి చేశాం కానీ అట్లా ఇంతవరకు అట్లాంటి చూడలేదు. అంటే ఈ తరం అట్లా అయిపోయింది. నాకు అన్నీ వచ్చు, నాకు రాయడం వచ్చు. మళ్ళీ లెఫ్ట్ హ్యాండర్ వాడు, తెలివి ఎక్కువ కదా లెఫ్ట్ హ్యాండర్స్కి.
ఎస్ నాన్న ఇట్లా రాయాలి, ఎస్ నుంచి రాయనివ్వట్లే, అంటే జీసస్ రాయిద్దామని జేఈ అయిన తర్వాత బ్రదర్ చేతిని ఇట్లా తోసేసి ఎస్ లెఫ్ట్ హ్యాండ్, వాడికి ఎస్ వచ్చా ఏదో గీస్తాడు పిచ్చి గీత, ఇట్లా రాయాలని మళ్ళీ మాకు నేర్పిస్తున్నాడు. వాడికి జేఈ రాయగానే ఏమనుకుంటున్నాడు, నాకు వచ్చు. మీరు నమ్మరు, నిజంగా రాయనివ్వలేదు వాడు. కనీసం నా దగ్గర ఆ వీడియో ఉంది, 5 to 10 minutes రాయనివ్వలేదు. తర్వాత ఏదో ఒకటి చేసి మొత్తానికి కంప్లీట్ చేశారు. ఇంక దాన్ని పట్టుకొని ఫోటో తీసుకున్నారు. అంటే మనం కూడా అంతే, కొంచెం తెలిసి అంతా తెలుసు అంటాం. కాబట్టి ఆఖరి నిమిషం వరకు కూడా మనము దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటాము, జ్ఞానం కలిగిన వారంగా కట్టే వారంగా ఉంటాము. ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి దేవుడు మన చేతుల్లో పెట్టింది ఏంటి? దేవుని వాక్యము. మరి క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు అని మనము చెప్పుకున్నాం కదా, చదువుకున్నాము. అంతేకాకుండా క్రీస్తే ఎవరు? వాక్యము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యాన్ని దేవుడు మన సొంత భాషలో మన చేతుల్లో, సామాన్యులం కదా మనము, అవునా? ఎక్స్ట్రాడినరీయా? కాదు, అతి సామాన్యులము. కానీ ఇలాంటి మన చేతుల్లో మన సొంత భాషలో దేవుడు తర్జుమా చేయించి మన చేతుల్లో ఈ జ్ఞానాన్ని పెట్టాడు. అంతేకాకుండా ఈ జ్ఞానాన్ని లిఖింపజేసినటువంటి ఆత్మను, జ్ఞాన ఆత్మను మనలో పెట్టాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. యెషయా 11లో రాసింది కదా, యెహోవా ఆత్మ, 11:2 కదా, యెహోవా ఆత్మ. చదువుదామా ఒకసారి? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చాలు, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. జ్ఞానానికి వివేకానికి ఆధారమగు ఆత్మ. సృష్టి ఆది నుండి, సృష్టి కంటే ముందు నుండి ఉన్నటువంటి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడే భక్తుల్ని తన చేతుల్లో పెన్స్గా వాడుకొని వాక్యాన్ని రాయించాడు. ఆ వాక్యాన్ని తర్జుమా చేయించి మన చేతుల్లో, సామాన్యులైన మన చేతుల్లో, మన భాషలో దేవుడు ఎంతోమంది భక్తుల త్యాగం ద్వారా ఈ వాక్యాన్ని మన చేతుల్లో పెట్టాడు. టీచర్ మన దగ్గరే ఉన్నాడు, బుక్కు జ్ఞానం యొక్క భాండాగారం లేదా నిధి కూడా మన చేతుల్లోనే ఉంది. తవ్వే బాధ్యత, నేర్చుకునే బాధ్యత ఎవరిది? మనది. బాగానే చెప్తున్నాం మనదని, కానీ మనం ఎంత చేస్తున్నాం? మరి తవ్వే బాధ్యత మనది. మన దగ్గరే ఉన్న టీచర్ ఏదైనా అర్థం కాకపోతే వెంటనే ఏం చేయొచ్చు? పిల్లలు వెళ్తారు కదా, అలా అడుగుతున్నామా? అడుగుతారా ఎవరైనా ఇక్కడ? ఇది అర్థం కావట్లే, పరిశుద్ధాత్మదేవ నాకు తెలియజేయను, ఆయన ఇది ఏంటి ప్రభువా నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు నేర్పించు అని అడుగుతున్నామా? ఆయన సర్వ సత్యంలోనికి మనల్ని నడిపించే సత్యాత్మగా దేవుడు మనల్ని మనకి పరిశుద్ధాత్మని మనలో ఉండడానికి ఇచ్చాడు. ఆయన సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు, మనకి బోధిస్తాడు. ఎంతగా ఆధారపడుతున్నాము? కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీలముగా జ్ఞానమైన క్రీస్తును కలిగి ఉండి అక్కడితో స్తంభించిపోవడం కాదు. దేవుడు మన చేతుల్లో పెట్టిన ఆయన జ్ఞానము అయినటువంటి, జ్ఞానపు నిధి అయినటువంటి వాక్యాన్ని జ్ఞాన ఆత్మగా మనతో ఉండడానికి మనలోకి పంపబడిన పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో, పరిశుద్ధాత్ముడు అనే టీచర్ యొక్క, బోధకుని యొక్క సహాయంతో మనము పఠించే వారంగా ఉండాలి. ఎంతగా మనం పఠిస్తామో, ఎంతగా మనం వాక్యాన్ని ధ్యానిస్తామో అంతగా మనం జ్ఞానాన్ని పొందుకుంటాము, కట్టే వారంగా ఉంటాం. ప్రపోర్షనేట్గా ఉంటుంది. ఎంత ఉంటుందో అంతగా మనము కడతాము, అంతగా దేవుడు ఆయన కొరకు కట్టడానికి వాడుకుంటాడు. కాబట్టి ఇది మన మీద ఆధారపడి ఉంది. జ్ఞానాన్ని సంపాదించుకోవడం, జ్ఞానాన్ని ఆర్జించటం మన చేతుల్లో ఉంది. లోకంలో అన్నీ సంపాదించాలనిపిస్తుంది మనకి. ఏంటి చెప్పండి? బంగారం చెప్పాలి, ఏమేమి సంపాదించాలని ఉంటుంది. అక్కడ ప్లాట్, ఇక్కడ ప్లాట్, ఇక్కడ ఇల్లు, అక్కడ ఇల్లు, ఆ వస్త్రాలు, ఈ వస్త్రాలు, ఎంత టైం వెచ్చిస్తామో కదా భౌతికమైన విషయాలకు, అవునా కదా? ఆ వంటకం, ఈ వంటకం, ఆ బిజినెస్, ఈ బిజినెస్, ఇంకా
బంగారం, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళడం, ఎంత అసలు టైము అసలు అట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. జ్ఞానాన్ని సంపాదించట్లో ఎంతగా మనం కష్టపడుతున్నాం. జ్ఞానాన్ని ఆర్జించటంలో సంపాదించాలి. జ్ఞానాన్ని ఉచితంగా రక్షణ ఇచ్చాడు, గొప్ప బలియాగం చేసి గొప్ప రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చి దేవుడు మన చేతుల్లో ఆయన వాక్యాన్ని పెట్టాడు, ఆయన ఆత్మను మనలో పెట్టాడు. ఇప్పుడు సంపాదించే బాధ్యత, తవ్వే బాధ్యత. ఎంత తవ్వితే నిధిని అంత బయటకు వస్తుంది. తవ్వే బాధ్యత, సంపాదించే బాధ్యత నీది నాది. ఎంతగా తవ్వుతున్నాం, ఎంతగా మనము సంపాదిస్తున్నాం. ఎందుకంటే మిగిలేది అదొక్కటే. ఏది? పరలోకపు జ్ఞానమే, పరలోకపు సంపాదనే. భూమి మీద ఉండేవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఏది వెంట తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు. అన్నీ ఏ టు జెడ్. ఇంకేమైనా మనం తీసుకెళ్ళడానికి ఉందా? ఒకవేళ మనం ఒక కొన్ని తరాలు తినడానికి సంపాదించి పెట్టినా ఆ తర్వాత గొల్లే. అదే నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తే నిన్ను తరతరాలు జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞానాన్ని సంపాదిస్తే తరతరాలకి నువ్వు అబ్రహాం అంతే కదా. జ్ఞానమైన క్రీస్తుని వెంబడించాడు అబ్రహాము. మరి అబ్రహాము తరతరాలకి ఆశీర్వాదంగా మిగిలిపోయాడు. భక్సింగ్ గారు కూడా అన్ని భౌతికమైనవన్నీ విడిచిపెట్టి దేవుని వెంబడించాడు. ఈ రోజున చేపల మీద మనం కూర్చున్నాము. ప్రపంచమంతటా ఇంత గొప్ప వెలుగు, ఇంత గొప్ప సహవాసము నీ ఎంజాయ్ చేస్తున్నారు దేవుని ప్రజలంటే ఎవరు కారణం? ఆయన దేని కొరకు తన సమయాన్ని వెచ్చించాడు? జ్ఞానాన్ని ఆర్జించుటలో, అంటే క్రీస్తును సంపాదించుకొనుట్లో. జ్ఞానాన్ని ఆర్జించి ఏం చేశాడు? అనేక తరాలకి, బహుతరములకు ఆశీర్వాదకరంగా మిగిలిపోయాడు. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుంది, జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది అని మనము చూస్తున్నాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే మనము కట్టేవారంగా ఉంటాము. కట్టేవారంగా లేకపోతే ఆటోమేటిక్గా కూలగొట్టే వారంగా ఉంటాం. నువ్వేమి ఎంచుకోక్కర్లే. ఇది జరగకపోతే ఆటోమేటిక్గా ఏది జరిగింది? వెలుగు లేకపోతే ఆటోమేటిక్గా ఏముంటుంది చెప్పండి? చీకటే. అంతే. మనం కట్టేవారంగా లేకపోతే కూలగొట్టే వారంగా ఉంటాం. కాబట్టి జ్ఞానమును సంపాదించుటలో దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ, దేవుని ఆత్మ మీద, పరిశుద్ధాత్ముని మీద ఎక్కువగా ఆధారపడుతూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ, వింటూ, గుర్తు చేసుకుంటూ, నెమరు వేస్తూ, కంఠస్థం చేస్తూ, ఇప్పుడేం కంఠస్థం చేస్తాంలే అనుకోవడానికి వీల్లేదు. మొన్న మా దగ్గరికి ఎం జాన్ అంకుల్ వచ్చారు. హెబ్రోన్ ఎం జాన్ అంకుల్ తెలుసు కదా, దేవుని దాసుడు. తెలుసా? తెలుసు, కొంతమందికి తెలుసు. చాలా పాత సేవకులు. మాకు దగ్గర స్పెషల్ మీటింగ్స్ పెడితే వచ్చారు. ఆ అంకులు ఇంకా బైబిల్ చూడలేదు. మా దగ్గర 2 రోజులు 6 సెషన్స్ తీసుకున్నారు. బైబిల్ చూడలేదు. ఆ తర్వాత రోజు నుంచి బైబిల్ చదువుతుంటే సిగ్గేస్తుంది నాకు. ఎందుకు? అంత పెద్ద మనిషి కంఠస్థం చేసి చెప్తుంటే, అయ్యో ప్రభువా, నా దుస్థితి ఎంత భయంకరం కదా అని. ఎట్లా ఉన్నారు? ఒక ఇన్స్పిరేషన్గా, ఒక ఛాలెంజ్గా ఉన్నారు నాకు. అలాగే అందరికీ కూడా, అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ప్రభువుని మహింపరిచారు దేవుని దాసుని బట్టి. ఆయనకి వాక్యం మీద ఉన్న శ్రద్ధ ఎట్లా వచ్చింది? కంఠస్థం ఎట్లా చేయగలిగారు? అట్లా వచ్చేసిందా? కష్టపడ్డారు. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కొంత టైంని వెచ్చించాలి. కొన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది వద్దు నాకు, ఈ సహవాసం వద్దు, ఈ షాపింగ్ వద్దు. షాపింగ్ వద్దంటే కోపం వస్తుందేమో, లేదా ఈ టైం ఇట్లా నేను దీనికోసం వెచ్చించను. దాని బదులు ఏం కావాలి నాకు? వాక్య ధ్యానం కోసం నేను సమయాన్ని కేటాయిస్తానని చెప్పి ఎక్కువగా. అప్పుడు మనం ఏమవుతుందో తెలుసా? వర్డ్ సెంటర్డ్ విమెన్ అంటారు మనల్ని. అంటే వాక్యానుసారమైన స్త్రీలంగా మారిపోతాం. వాక్యానుసారమైన స్త్రీలంగా మారిపోతే ఇంకా మన ద్వారా ఏం చేయగలడు దేవుడు? గొప్ప కార్యాలు. తమ దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివితే ఏం తెలుసుకుంటాము? దేవుడు ఎంత గొప్పడో తెలుసుకుంటాం. తమ దేవుని ఎరుగువారు
గొప్ప కార్యాలు చేస్తారు, శక్తితో గొప్ప కార్యాలని చేస్తారు. దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. అట్లా అవ్వాలని ఉందా? వాక్యానుసారమైన స్త్రీలకు మించిన రిచెస్ట్ విమెన్ ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరనే చెప్పాలి. వాక్యములో నేను ఐశ్వర్యవంతురాలను అవ్వాలి, వాక్యానుసారమైనటువంటి స్త్రీగా అవ్వాలనే ఆశ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఉందని నేను ఆశిస్తున్నా. అందుకే అన్ని పనులు పక్కన పెట్టి ఈరోజు వచ్చారు. లేకపోతే సెకండ్ సాటర్డే ఎన్ని పనులు చేసుకోవచ్చు చెప్పండి. ఈ కార్పొరేట్ వరల్డ్ ఎట్లుంది, ఒకరోజు సెలవు దొరికిందంటే అబ్బా గగనం అన్నట్టుంది, అన్ని పనులు చేసేసుకోవచ్చు. అయితే పక్కన పెట్టి వచ్చారు కాబట్టి ఇక్కడ ఇంతమంది మరియలు ఉన్నారా? మరియలు ఇక్కడే కాదు, జీవితం అంతా కూడా యేసు పాదముల వద్ద కూర్చొని నేర్చుకునే అభ్యాసం మనము చేద్దాం. ఏదో ఒకరోజు 2 రోజులు కాదు, లైఫ్ అంతా ఆఖరి గడియ వరకు. అది చూస్తారు, మన పిల్లలు చూస్తారు. చూసి వాళ్ళల్లో నీకు తెలియకుండానే నువ్వు పనిచేస్తూ ఉంటావు. తెలుసా నీకు అది? వాళ్ళల్లో నీకు తెలియకుండానే నీ ప్రభావం అనేది సోకి పిల్లలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆటోమేటిక్గా భక్తి అనేది పాకుతుంది, స్ప్రెడ్ అవుతుంది. అలా నువ్వు నేను ఒక ఆశీర్వాదంగా ఉండగలుగుతాం. ఈ యొక్క దృక్పథంతో, ఈ బ్యాక్గ్రౌండ్తో మనము అసలు దేవుని జ్ఞానం అంటే ఏంటి, దైవ జ్ఞానము యొక్క లక్షణాలు ఎలా మనము సంతరించుకోగలము, కొన్ని విషయాలు చూద్దాం. ఒక 5 minutes బ్రేక్ ఇమ్మంటారా? 5 minutes బ్రేక్ ఇచ్చినాక కంటిన్యూ చేద్దామా లేదా కంటిన్యూ చేసామంటారా? ఎక్కడ అక్కోళ్ళని అడగను, మిమ్మల్ని అడుగుతాం. అక్కోళ్ళు ఎంతసేపు అన్నా వింటారు. చెప్పండి, 5 minutes బ్రేక్ తీసుకొని వస్తారా? కంటిన్యూ చేయాలా? కంటిన్యూ చేయమంటారా? ఓకే, సరే. మరి జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గురించి మనము చూసుకున్నాము. ముందుకు వెళ్ళే దానికంటే ముందు ఇంకొక మాట, ఈ జ్ఞానం గురించి ఒక్క మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. ప్రసంగిలో మంచి మాట ఉంది, 10వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి 10వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఈ మాట మనము రాసుకుందాం మన హృదయాలపైన. కార్యసిద్ధికి సక్సెస్, ఇంగ్లీష్లో సక్సెస్ అని ఉంది. సక్సెస్కి ఏం అవసరం? ఈ లోకరీతిగా సివిల్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఐఐటి, జేఈ, నీట్ వాటికి సక్సెస్కి ఏం అవసరం? ఆయా సబ్జెక్టులో నాలెడ్జ్ అవసరం. కానీ లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలి. కుటుంబీకురాలిగా మనము, ఒక భార్యగా, ఒక తల్లిగా మనము జీవితంలో గెలవాలని ఆశ ఉంది కదా. అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా ఓడిపోయామని. అనిపించిందా? అనిపించలేదా మీకు ఎవరికి? నాకు చాలాసార్లు అనిపించింది. కానీ మళ్ళీ ప్రభువా నువ్వు నాకున్నావని చెప్పి లేచా. అనిపించిందా లేదా చెప్పండి? అనిపిస్తుంది. మనందరికి కూడా ఆ అనుభవము ఉండే ఉంటుంది. కాబట్టి లైఫ్లో మనము గెలిచే వారంగా, సక్సెస్ఫుల్గా ఉండాలంటే మనకి ఏమవసరం? జ్ఞానమే ప్రధానం. ఇంకా ఏమున్నా లేకపోయినా, నీకు చదువు ఉన్నా లేకపోయినా, ఆస్తులు, అంతస్తులు, డిగ్రీలు, హోదాలు, ఉద్యోగాలు, గొప్పతనాలు ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా ఏముండాలి? జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానం కొరకు మన జీవితాన్ని మనము పునఃప్రతిష్ఠించుకొని, ప్రభువా ఈ జ్ఞాన ఆర్జనే నా గోల్గా, నా లైఫ్ యొక్క గోల్గా నేను కలిగి ఉంటాను, నాకు కృపనివ్వు, నాకు ఆశ ఉంది, శక్తి లేదు, నీ మీద ఆధారపడుతున్నా అని ఆయన కృప మీద ఆధారపడదాం. ఆయన కృప మీద ఆధారపడితే ఏమన్నా తక్కువ అవుతుందా? కృప అంటే ఏంటి? లేని సామర్థ్యాన్ని మనకి ఇచ్చేదే కృప. సామర్థ్యం లేని వానికి సామర్థ్యాన్ని ఇచ్చేదే కృప. ఆయన కృప ఎంత తరుగుతుందా? కోల్ మైన్స్, గోల్డ్ మైన్స్ అన్నీ తరిగిపోతాయి తవ్వగా. కానీ ఆయన కృపానిధి ఎలాంటిది? మైన్ ఆఫ్ గ్రేస్. అది మాత్రము ఎంత తవ్వినా తరగనిది. ఎక్కడ దొరుకుతుంది ఆ కృపా సింహాసనం దగ్గర దొరుకుతుంది. కృపా సింహాసనం దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి ఎంతగా వెళతామో అంత కృప పొందుకుంటాం. అన్నీ మన చేతిలోనే పెట్టాడు. అందుకే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందంట. దేవుడు ఫైనల్, కానీ చాలా మట్టుకు మన ఆరోగ్యాన్ని మనమే
ఇష్టం వచ్చింది తినేసి టైంకి పడుకోక అన్నీ నేను కూడా చేస్తావి. కాబట్టి అన్నీ దేవుడు రక్షించి అన్నీ మన చేతుల్లో పెట్టాడు. కృప పొందుట మనకి సాధ్యమే, జ్ఞానాన్ని సంపాదించటము సాధ్యమే. కానీ ఏది అడ్డొస్తుంది? శరీరం అడ్డొస్తుంది, లోకము అడ్డొస్తుంది, ఇంకేమేమి అడ్డొస్తున్నాయో మనం చూద్దాం. ఈ శరీరాన్ని లోకాన్ని ఏం చేద్దాం? దేవుని శక్తి చేత లోపరుచుకుందాం. లోపరచడానికి కూడా మనకి ఏం కావాలి? మళ్ళీ దేవుని కృప, సహాయం. కాబట్టి ఆయన మీద ఆధారపడదాము, ఆయన వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించి సంపాదించుకుందాం. ఈ రెండు విషయాల్లో మన జీవితాన్ని ఒకసారి తిరిగి పునర్ప్రతిష్ఠించుకొని మనము వీటిని మన జీవిత లక్ష్యాలుగా పెట్టుకొని ఈ యొక్క ప్లేస్ని విడిచి వెళ్తాం. అయితే మనం చదువుకున్నాము సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10లో ఏం చదివాము? యెహోవా యందు భయభక్తులు కలిగిండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానం 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 అని చెప్పుకుంటున్నాం. జ్ఞానము ఆవశ్యకమని చెప్తున్నాం. అయితే జ్ఞానం ఎలా వస్తుంది? యెహోవా యందలి భయభక్తులు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి జ్ఞానం కలుగుతుంది. ఏ జ్ఞానము? మనం చదువుకున్నటువంటి పైనుండి వచ్చు జ్ఞానం. ఒకసారి ఆ జ్ఞానంలో ఉన్న విషయాల్ని చదువుకొని మనము మొట్టమొదటి సుగుణం గురించి ధ్యానిద్దాం. రండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము అందరం కలిసి చదువుదాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదనై ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అది గమనిద్దాం. మూలం అంటే ఏంటి? దీని మూలాలేంటో చూడండి అంటాం కదా. రోగానికి మూలం. ఈ రోజుల్లో రోగానికి మూలం లేదు, ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనమాట. సిమ్టమ్స్ మీద అలా నీళ్ళు చల్లేస్తారు, అయిపోయింది. స్టిరాయిడ్లు బాగా ఇచ్చేసి అబ్బాయి డాక్టర్ ఎంత గ్రేట్ అసలు అని నేను విమర్శించట్లేదు, కానీ జనరల్గా ఈ మధ్యకాలంలో జరుగుతుంది. భయంకరమైన స్టిరాయిడ్స్ ఇచ్చేసి అలా అందరూ చేయట్లా, కొంతమంది చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా కొంతమంది డాక్టర్స్ ఉంటారు, బాగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, పేషెంట్స్ మీద ఎంపతి, ప్యాషన్ ఉన్నవాళ్ళు, ప్రేమ శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? మూలము నుండి దాని మూలాల్ని పెళ్ళగించి చక్కటి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా మళ్ళీ మనకి ఎలాంటి కష్టం కూడా ఉండదు ఆ విషయంలో, అలాంటి ట్రీట్మెంట్. అలా మరి మూలము ఏంటి, జ్ఞానానికి మూలం ఏంటి అనే విషయంలో మనము జాగ్రత్త వహిస్తే ఆటోమేటిక్గా పైనుండి వచ్చు జ్ఞానముకు ఉన్నటువంటి 8 సుగుణాలు లేదా 6 సుగుణాలు ఉన్నాయి, 2 ఉండకూడని లక్షణాలు. 8 ఉన్నాయి కదా ఇందులో. ఏమేంటి? పవిత్రమైంది, సమాధానకరమైంది, మృదువైంది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదన్. అంటే 6 ఉండాలి, 2 ఉండకూడదు. 8 జ్ఞానం ఇది. పైనుండి వచ్చు జ్ఞానానికి ఇందులో ప్రస్తావించబడిన ఒక్కొక్క సుగుణానికి కనెక్షన్ ఉంది. ఈ కనెక్షన్ ఏంటో బైబిల్ గ్రంథంలో నుండి కొంతమంది భక్తుల జీవితాల్ని ధ్యానించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో భక్తులు ఇట్టి జ్ఞానం పొంది మనకు మాదిరిగా ఉన్నారు, దేవునికి మహిమను తెచ్చిన వారుగా ఉన్నారు. ఎలా వారు ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు? మొట్టమొదటిగా ఏంటి? పవిత్రమైనది. జ్ఞానానికి పవిత్రతకు ఏముంది? లింక్ ఉంది. ఎట్లా ఉంది చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదాం. మొదటి భాగం 9 యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యందలి భయం ఎట్లాంటిది? పవిత్రమైనది. దేవుని ఎడల భయము కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే మనకి జ్ఞానము దొరుకుతుంది. జ్ఞానానికి మూలం అదే అని మనం చదువుకున్నాము.
ఇక్కడేం చదివాము? యెహోవా యందలి భయము పవిత్రమైనది. ఎప్పుడైతే మనము అంటే దేవునికి భయపడుట ద్వారా మనకి జ్ఞానం దొరుకుతుంది. దేవునికి భయపడుట ద్వారా మనకు కలిగేటువంటి జ్ఞానము మనము దేవునికి విరోధంగా పాపము చేయకుండా మనల్ని కాపాడేదిగా ఉంటుంది. దేవునికి భయపడుట ద్వారా మనకు వచ్చేటువంటి జ్ఞానం, ఆ జ్ఞానము మనకు ఎలా సహాయపడుతుంది? దేవునికి విరోధంగా పాపం చేయకుండా, మనం అపవిత్రులం అవ్వకుండా, మన జీవితంలో వచ్చే శోధనల చేత మనము జయింపబడకుండా దేవుని సంకల్పాన్ని నెరవేర్చే వారంగా ఉండడానికి మనకి సహాయపడుతుంది. మనకు అవసరం ఎలా మనము మన శోధనల నుండి మనం తప్పించబడాలి, దేవుని సంకల్పాన్ని మన జీవితంలో మనం ఎలా నెరవేర్చబడాలి, ఎలా దేవునికి విరోధంగా పాపం చేయకుండా మన జీవితాన్ని ప్రభు రాకడ వరకు నిందారహితంగా పవిత్రంగా కాపాడుకోవాలి అనే విషయంలో మనకి జ్ఞానం ఖచ్చితంగా అవసరం. చూడండి, 1 పేతురు లేదా 2 పేతురు 3వ అధ్యాయము, ప్రభు రాకడ దినాల్లో మనము ఎలాంటి పరిస్థితి, ఎలాంటి బ్రతుకు కలిగి ఉండాలి? 11, 12 3వ అధ్యాయము, 2 పేతురు 3వ అధ్యాయము 11, 12 కలిసి ఉన్నాయి, చదువుదాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంతో జాగ్రత్త గలవారమై మనము ఉండాలి. ఎందుకు? ఆ దినము సమీపమయ్యే కొలది మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారంగా జాగ్రత్త, అందు విషయమై జాగ్రత్త వహించే వారంగా మనము ఉండాలి. మరొక చోట కూడా చదువుతాం, మంచి విషయాల్లో మనము ఆసక్తి కలిగిన వారంగా ఉంటూ నిర్మలమైన మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని పేతురు 1 పత్రికలో రాస్తాడు. కాబట్టి ఆ దినము ఎలా వస్తుంది? దొంగలాగా, ప్రభు దొంగలాగా రాబోతున్నాడు. అకస్మాత్తుగా మన మీదకి రాబోతుంది. అది ఉరి వచ్చినట్టుగా మన మీదకి రావడానికి లేదు. ప్రభు అయిన యేసు రమ్ము అనేటువంటి రీతిలో మనం ఆయన్ని ఆహ్వానించేటువంటి వారంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన జీవితాల్ని పవిత్రంగా కాపాడుకోవాలి. పవిత్రంగా కాపాడుకునే విషయంలో జాగ్రత్త వహించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మనము ఆయనని పోలిన వారంగా ఉంటాం. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఏలియనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాటలు మనం చదువుతున్నాం. పవిత్రమైన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండుట్లో జాగ్రత్త వహించాలి. తర్వాత ఆయన పవిత్రుడై ఉన్నలాగున తను తానే పవిత్రునిగా చేసుకుంటాడు ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధంగా కాపాడుకునేటువంటి బాధ్యత మనకుంది. మనకి రక్షించి తెల్లని వస్త్రం, నేను కారు దిగగానే నిజంగా 4 ఏంజిల్స్ లాగా, అందులో 3 ఏంజిల్స్ లాగా కనిపించారు. ఎవరంటే అన్న, డేవిడ్ అన్న, అక్క, అన్న, సుందరం అన్న. డాజ్లింగ్ వైట్ క్లోత్స్, నాకు చాలా సంతోషం అనిపించింది. దాని మీద ఒక మచ్చ వేయండి, ఒక చిన్న మచ్చ కాదు, జస్ట్ ఒక పెన్ను గీత పెట్టండి, ఒప్పుకుంటారేమో? ఒప్పుకుంటారా? మనం వేసుకుంటే మనం కూడా ఒప్పుకోము. ఎంత మంచిగా డాజ్లింగ్ వైట్ అంటారు దాన్ని. డాజ్లింగ్ వైట్ అంటే వైట్, ఇంకా దానిలో ఎక్కడ మచ్చ అనేది బ్రైట్ వైట్. డాజ్లింగ్ వైట్ అంటే బ్రైట్ వైట్. నేను ఉదయం ఇక్కడ ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. అంటే ఉదయించాడు, అప్పటికే కొంచెం పైకి వెళ్ళాడు సూర్యుడు. మబ్బులు అడ్డు రావడంతో ఎట్లా ఉందంటే చక్కటి బ్రైట్ వెలుగు, సూర్యుని వెలుగులాగా అనిపించట్లేదు, చక్కటి కాంతి.
ఆ కాంతిని కొంచెం సేపు, అంటే రెగ్యులర్గా మనం చూసే సూర్యుని కాంతి కాదు, మబ్బులు బాగా కప్పడంతో ఆ కాంతి ఒక్కటే కనిపిస్తున్నాయి, కిరణాలు లేవు, ఆ రెడ్ ఆరెంజ్ ఆ కలర్ కూడా ఏం లేదనమాట. వైట్గానే డార్జిలింగ్ వైట్లో, ఇప్పుడు నేను చూసిన వైట్ కంటే ఇంకా ఎంత బ్రైట్గా, అబ్బా ఇదే చూడలేకపోతున్నాను, సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నావు కదా ప్రభువా అని ప్రభువుని స్తుతించాను. దాన్నే సూర్యుడిని చూడలేకపోతుంటే, సూర్యుడిని సృష్టించిన కోటి సూర్యుల వెలుగు కలిగిన దేవుడు ఆయన మన కొరకు రాబోతున్నాడు. ఆయన్ని మనం ఎదుర్కోబోతున్నాం. ఆయన మనకిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఆయన మనకిచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన బాధ్యత, పరిశుద్ధత విషయంలో జాగ్రత్త వహించవలసిన బాధ్యత మనకు ఉందా లేదా? ఉందా? అంత మెల్లగా చెప్తానంటే లేదా? ఉందా లేదా చెప్పండి. ఎంత పెట్టుకున్నాడు ఆ పరిశుద్ధ వస్త్రం చెప్పాలి. ఇప్పుడు మా ప్రసన్న ఇద్దరికి ఏం చేస్తుంది, ఇద్దరు ఉన్నారు కదా పెద్ద మనుషులు, ఇద్దరికి మంచి చాలా ఎక్స్పెన్సివ్ క్లోత్స్, మంచి డ్రెస్సెస్ వేస్తుంది. వాడు ఇంతలోనే చింపుకోవడమో ఏదో చేస్తాడు మొత్తానికి. అరే ఇంత కాస్ట్ పెట్టుకున్నాను రా, నువ్వు ఒక్క గంట కూడా ఉంచుకోలేదని బాధపడతావా? చాలా మామూలుగా ఉండదు కదా. మరి అట్లాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎంత పెట్టుకున్నాడు? ఆయన రక్తం ఇచ్చి ఆ డ్రెస్ కొన్నాడు మనకి. ఏం డ్రెస్? పరిశుద్ధత. రక్షణ వస్త్రాన్ని కొని రక్షించి రక్షణ వస్త్రంతో కప్పి పరిశుద్ధతని అలా వేశాడు మనకి. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతే మన పరిశుద్ధత అయింది. అంటే యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడో మనమంతా పరిశుద్ధులం. ఆయనే కదా మనకు పరిశుద్ధత అయ్యాడు, 1 కొరింథీ 1:31 ప్రకారం కదా. కాబట్టి ఆయన ఎంత, అందుకే ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. మరొక చోట చదువుతాం, తాను ఎట్టివాడై ఉన్నాడో మనమును భూమి మీద అట్టివారమై ఉన్నాము. జ్ఞానం కావాలి. ఎందుకంటే మనల్ని మించిన జ్ఞానం, మనకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎవరికి? మనల్ని అపవిత్రపరచడానికి ఎట్లా అయినా సరే. ఇప్పుడు ఇంత బోధిస్తున్నా, నన్ను బోల్తా కొట్టించడంలో వాడికి కష్టమా? పడిపోయిన తర్వాత తెలుస్తుంది అయ్యో పడిపోయానని కదా. మనల్ని అపవిత్రులుగా చేయడానికి, మన మీద బురద చల్లడానికి, మనల్ని కళంకులుగా చేయడానికి నిమిషం పని. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి. నా ప్రభు త్వరగా రాబోతున్నాడు. నా ప్రభు కొరకు నా పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆయన పవిత్రుడైనట్టుగా నేను పవిత్రంగా ఉండాలి. ఆయన కొరకు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అనే ఆలోచన కలిగిన స్త్రీలమైతే మనకి ఏది అవసరం తెలుసా? జ్ఞానం. ఏ జ్ఞానము? పైనుండి వచ్చే జ్ఞానం. ఆ పైనుండి వచ్చే జ్ఞానం ఇది దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన జ్ఞానం. ఇది పైనుండి వచ్చేది. భూమి మీద ఏ విధానంలో కూడా మనము సంపాదించుకోలేము. ఎవరి దగ్గర నుండి సంపాదించుకోలేము. ఏ విధానంలో కూడా సంపాదించుకోలేము. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి దేవుని దగ్గరికి వెళితేనే ఈ జ్ఞానం మనకి లభిస్తుంది. దేవుని కొరకు మనల్ని మనమే పవిత్రంగా ఉంచుకోవాలంటే మనకి జ్ఞానము అవసరము. ఎలా వస్తుంది ఈ జ్ఞానము అంటే? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా. యెహోవా యందలి భయము పవిత్రమైనది. ఆ భయం ఏం చేస్తుంది? నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా, నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తించకుండా, ఎలా పడితే అలా ఆలోచించకుండా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకుండా, ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకుండా, దేనితో పడితే దాంతో లింక్ చేసుకోకుండా, నిన్ను నువ్వు పవిత్రంగా ఉంచుకోవడానికి, నిన్ను నీవు సెక్లూడ్ చేసుకోవడానికి, ప్రత్యేకంగా నిన్ను నీవు కాపాడుకోవడానికి ఈ జ్ఞానము నీకు సహాయపడుతుంది. ఈ జ్ఞానం లేకపోతే నిన్ను ఈజీగా పల్టీ కొట్టించడానికి, బోల్తా కొట్టించడానికి, నిన్ను మోసపుచ్చటానికి, నీ బహుమానాన్ని దొంగిలించటానికి, నీకు కలిగి ఉన్నదాన్ని లాగేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు శత్రు సాతానుడు. అందుకే ప్రకటన గ్రంథం 3:11 చదువుతాం, నీకు కలిగి ఉన్న దాన్ని జాగ్రత్తగా పట్టుకో, జార విడుస్తావేమో, నీకు జాగ్రత్త అవసరము, నీ కిరీటము ఎవ్వరు కూడా అపహరింపకుండా నువ్వు జాగ్రత్త పడు అంటున్నాడు. మనకి
పవిత్రంగా ఉన్నప్పుడే మనం జయ జీవితం కలిగి ఉంటాం. జయ జీవితం కలిగి ఉన్న వాళ్ళకే కిరీటాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. కాబట్టి దానికి మనకి జ్ఞానము అవసరం. ఈ జ్ఞానం విషయంలో మనము దేవుని వాక్యం మీద ఆధారపడవలసిన వారంగా ఉన్నాం. అయితే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణను ఆదికాండంలో మనం చూస్తాము. వాక్యము ఆయన చేతుల్లో లేకపోయినా దేవునికి విరోధంగా పాపం చేయకుండా దేవుని కొరకు పవిత్రంగా ఉండి దేవుని చేతుల్లో ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా, ప్రపంచానికి ప్రయోజనకరంగా, అద్భుతమైనటువంటి సాధనంగా దేవుని మహిమార్థమై వాడబడిన గొప్ప భక్తుని గురించి, తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి భక్తుడు. ఆయన ఎవరో కాదు, ఎవరు? యోసేపు. యోసేపు గురించి మనము చాలాసార్లు విన్నాము, చదివాము. యోసేపు ఏమయ్యాడు? అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు, అమ్మబడ్డాడు. మరి ఐగుప్తుకు వస్తాడు. ఐగుప్తులో ఎవరు కొనుక్కుంటారు ఆయన్ని? పోతిఫరు కొనుక్కుంటాడు. పోతిఫరు కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు నమ్మకంగా యోసేపు, మనందరికీ తెలుసు కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ మనం ప్రస్తావించట్లేదు, చదవట్లేదు. మీరు ఇంటికి వెళ్ళినాక ఆదికాండం 37వ అధ్యాయంలో 39వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా తిరిగి పరిశీలనాత్మకంగా చదవచ్చు. మనం చదవాలి. చాలాసార్లు ఇక్కడ విని వెళ్ళిపోతాం, మళ్ళీ రాసుకున్నది కూడా చూడం, కానీ తరచి చూడాలి. ఎవరు చేశారు అట్లా? చెప్పేది కరెక్టా కాదా అని ఎవరు చేశారు? బెరయా సంఘస్థులు కదా. మొన్న ఈ మధ్యన విన్నా, యూకేజీ వాడు వాళ్ళ గ్రూప్ టీచర్ చెప్తుంది నాకు, ఆదికాండం 28వ అధ్యాయంలో నిచ్చెన కనబడింది యాకోబుకి, నిచ్చెన కింద యాకోబు ఉన్నాడు, నిచ్చెన పైన దేవుడు ఉన్నాడు అని లెసన్ అనమాట, స్టోరీ. టీచర్ చెప్తుంటే ఇద్దరు మేధావులు ఆ గ్రూప్లో బొమ్మ చూపిస్తూ ఉంది. బొమ్మలో దేవుని బొమ్మ గీయరు కదా, నిచ్చెన ఉంది, యాకోబు పడుకున్నట్టుంది. మరి బొమ్మలో దేవుడు ఏడి కనబడట్లేదు. దేవుడు కనబడట్లేదు కాబట్టి నేను ఒప్పుకోను అంటున్నారు వాళ్ళిద్దరూ. టీచర్ ఏం చేసిందంట, ఆదికాండం 28వ అధ్యాయంలో ఆ భాగం చదివి వినిపిస్తే అప్పుడు ఒప్పుకున్నారంట. ఓకే అని ఇంత ఉంటారు అనుకున్నా. ఇప్పుడు మా హోరేబులో బెరియన్స్ స్టార్ట్ అయ్యారా అనిపించింది. అంటే ఆ రీతిగా మనము వాక్యాన్ని తిరిగి మరలా కూడా పరిశీలనాత్మకంగా చదివే వారంగా, పఠించే వారంగా ఉండాలి. అది మనకి క్షేమం, గుర్తు తెచ్చుకోవాలి. అందుకే రాసుకోవాలి. రాయగలిగిన వాళ్ళందరూ మీకు చక్కగా బుక్స్ ఇచ్చారు, రాసుకుంటున్నారు. ఇంకా అందరూ కూడా రాసుకోవాలని మనవి చేస్తున్నాను. అయితే మరి ఈ వాక్య భాగంలో మనకు కనిపించేటువంటి భక్తుడైన యోసేపు అన్నదమ్ముల చేత ద్వేషించబడి, అమ్మబడి, ఐగుప్తు దేశంలో ఒక బానిసగా మరి మార్కెట్లో ఉన్నటువంటి తనని పోతిఫెరు కొనుక్కొని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. మరి అయితే దేవుడు యోసేపుకి తోడుగా ఉన్న కారణం చేత దేవుని యొక్క తోడును అనుభవిస్తూ ఎంతో నమ్మకంగా యోసేపు పోతిఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. పనిచేస్తూ ఉన్నప్పుడు పోతిఫరు దేవుడు తనకు తోడుగున్నాడు, దేవుని యొక్క సహాయంతో తాను సమర్థవంతంగా పనులన్నీ చేస్తున్నాడు, తాను ఏం చేసినా ఆ పని సక్సెస్ అవుతుంది, ఫలిస్తుంది అనేటువంటిది పోతిఫర్ గుర్తించి ఏం చేస్తాడు, ఇంకా ప్రమోషన్, ఇంకా అన్నిటినీ కూడా తన ఇల్లంతటినీ కూడా తన చేతికి అప్పగిస్తాడు. యోసేపుకి ప్రమోషన్ ఇస్తాడు. ఇంకా పోతిఫర్కి భోజనం చేయడం తప్ప ఇంకా ఏది ఉంది ఏది లేదనేది తన ఇంటి విషయమై పట్టింపు ఏమీ లేదు. మొత్తం ఎవరి చేతిలోకి వచ్చింది? అడ్మినిస్ట్రేషన్ అంతా యోసేపు, పరిపాలన, గృహ పరిపాలన అంతా కూడా పోతిఫర్ యొక్క సమస్తం ఎవరి చేతుల్లోకి వచ్చింది? యోసేపు చేతుల్లోనికి వచ్చింది. అయితే మరి యోసేపుకి ఒకరోజు ఏం ఎదురైందో తెలుసు. ఎంతో రూపసి, అందగాడు పోతిఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్నేసి శోధించినప్పుడు ఏమంటాడు చూడండి. 39వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం లేదా 7 నుండి చదువుదాము. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా,
నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు ఇద్దరి మధ్యలో ఉన్నాడు. ఎవరిద్దరి మధ్యలో? దేవుని మధ్యలో, అపవాది మధ్యలో. పోతిఫర్ భార్యలో ఎవరున్నారు చెప్పండి? అపవాది. మానవుణ్ణి పడగొట్టాలనే వాడి విశ్వ ప్రయత్నం. ఓహో, దేవుని భయం కలిగి ఉన్నాడా? అబ్బా, దేవుడు తోడుగున్నాడు అంటున్నాడు. అన్ని పరిస్థితుల్లో దేవుని యందు ఆనందిస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? నేను అపవిత్రునిగా చేయాలి, పడగొట్టాలి, శోధించాలి, పాపం చేసినవాడుగా చేయాలి అని కంకణం కట్టుకొని పోతిఫర్ భార్యలో దూరి శోధించటం మొదలుపెట్టాడు. శోధిస్తూ దినదినము శోధిస్తుంది. అయితే ఒకరోజు గట్టిగా శోధించినప్పుడు మరి ఆ యోసేపు ఇచ్చినటువంటి జవాబేంటి? నిన్ను తప్ప నాకు సమస్తాన్ని అప్పగించాడు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును. అమ్మో, నా ఉద్యోగం పోతుందేమో మేడం నేను ఇలా చేస్తే అంటున్నాడా? లేకపోతే ఇంకేదో అంటున్నాడా? లేదు. ఆయన ధ్యాస అంతా ఏంటి? దేవుని మీద. ఎందుకంటే ఇది ఇలాగ పెట్టుకొని ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడు వాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. ఏమంటున్నాడు యోసేపు తన విషయం తాను? నేను దేవునికి భయపడు వాడను. దేవునికి భయపడుతున్నాడు. తాను చేసేది దేవుడు చూస్తున్నాడు. తనకి తోడయ్యున్న దేవుడు తనని చూస్తున్నాడు అనేటువంటి భయము తనని ఏలింది. చూస్తున్న దేవునికి లెక్క చెప్పాలి అనేటువంటి భయము కూడా యోసేపు హృదయంలో ఉంది. కాబట్టి ఏమంటున్నాడు? నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును. భయపడ్డాడు. దేవుడు తనను చూస్తున్నాడు, తనకు తోడుగా ఉన్న దేవుడు తనను చూస్తున్నాడు, తనను లెక్క అడుగుతాడు అనేటువంటి భయము తనకు ఉంది. కాబట్టి ఆ భయము ఎలాంటి జ్ఞానం ఇచ్చింది? పవిత్రంగా ఉండేటువంటి జ్ఞానం ఇచ్చింది. యోసేపు తన పవిత్రతను కాపాడుకునేటువంటి జ్ఞానాన్ని భయము ద్వారా, దేవుని ఎడల భయము కలిగి ఉండుటను బట్టి సంపాదించుకున్నాడు. ఇది దేవుని చేత పైనుండి యోసేపుకు ఇవ్వబడిన జ్ఞానము. ఏంటా జ్ఞానము? మొట్టమొదటిగా ఏమన్నాడు? పాపం విషయమై ఆయనకి జ్ఞానం కలిగింది. పాపం విషయమై లేదా తన పవిత్రతను కాపాడుకునే విషయమై పైనుండి తనకి జ్ఞానము అనుగ్రహించబడింది. ఏమని చెప్తున్నాడు? పాపం విషయమై తాను గ్రహించినదేంటి? పాపము ఘోరమైనది. రెండవదిగా ఏమంటున్నాడు? దుష్కార్యం అన్నాడు. పాపము చేయుట దుష్కార్యము. మూడవది ఏమంటున్నాడు? పాపము చేయుట దేవునికి విరోధంగా ప్రవర్తించటం. తర్వాత ఏమంటున్నాడు? పాపము కట్టుకుంటాం, మూటలాగా కట్టుకుంటాం. చూసారా ఎంత భయం ఉందో? 4 విషయాలు ఎంత చక్కగా. నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపమును ఎలా కట్టుకోగలను నేను అని పారిపోయాడు. వస్త్రాన్ని కూడా విడిచి పారిపోయాడు. పైనుండి దేవుని ఎడల భయము కలిగినటు ద్వారా యోసేపుకు కలిగినటువంటి పైనుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి తను తానే పవిత్రంగా కాపాడుకున్నాడు. పాపము నుండి పారిపోయాడు, శోధన నుండి పారిపోయాడు. దాన్ని బట్టి ఏమొచ్చింది? ఆయనకి నష్టం వచ్చింది. జైలుకి వెళ్ళాడు కదా. కాబట్టి జైలుకి వెళ్ళినా సరే, నష్టం వచ్చినా సరే, అపార్థం చేసుకొని పడినా సరే, ఈ జ్ఞానం ఏం చేసింది? పాపము చేయకుండా యోసేపును కాపాడింది. రెండిటి మధ్యలో ఒక పక్కన సైతాన్ శోధిస్తున్నాడు, మరో ప్రక్కన దేవుడు వాక్యంతో పరిశోధిస్తూ వచ్చాడంట. చూడండి, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 19వ వచనం. 105వ అధ్యాయము 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను.
ఉండెను. దేవుని వాక్కు అతన్ని పరిశోధిస్తూ వచ్చింది. దేవుడు, సైతానేమో శోధిస్తూ వచ్చాడు, దేవుడేమో పరిశోధిస్తూ వచ్చాడు. ఎందుకు పరిశోధన? దేవునికి ఒక గొప్ప ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? యోసేపు కూడా ఆ గమనిక ఉంది. యోసేపు ఎంతో నిరీక్షణతో తన పవిత్రతని కాపాడుకుంటూ వచ్చాడు. యోసేపుకు 2 కళ్ళు వచ్చాయి కదా. ఏం కళలు? తన అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ సాష్టాంగ పడతారన్నట్టుగా 2 కళల్ని, పనుల విషయము, తర్వాత సూర్యచంద్ర నక్షత్రాల విషయము దేవుడు చూపించాడు. కాబట్టి అది నెరవేర్చబడాలంటే తాను పవిత్రంగా ఉండాలనే జ్ఞానము యోసేపుకి పైనుండి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవునికి భయపడ్డాడు కాబట్టి. దేవుడు కూడా ఆయన్ని పరిశోధిస్తూ వచ్చాడు, తనని తర్ఫీదు చేస్తూ వచ్చాడు. ఎందుకు? దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఉన్నత స్థానంలో యోసేపును పెట్టాలి. ఎలా పెట్టాడు? ప్రపంచమంతటికి అన్నం పెట్టాడు కదా. బానిస ఎక్కడ? ఐగుప్తు యొక్క ఫరో అడ్మినిస్ట్రేషన్లోనికి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం. అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఫరో యొక్క రాచరికంలోనికి ఒక బానిస, పరాయి దేశానికి సంబంధించిన బానిస ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అంటే అది ఎక్స్ట్రాడినరీ, సూపర్ న్యాచురల్ విషయం అన్నమాట. అంటే ఆ దేవుడు మాత్రమే చేయగలడు. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు వైట్ హౌస్లో కూర్చోగలరా? మరి ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు వైట్ హౌస్ అయితే అప్పుడు ఫరో యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రపంచమంతటినీ రూల్ చేశాడు. ఇంపాసిబుల్. కానీ దేవుడు దాన్ని సాధ్యపరిచాడు. ఆయన యొక్క నిత్య ప్రణాళిక, సంకల్పం నెరవేర్చబడడానికి ఏది హేతువైంది? యోసేపు యొక్క పవిత్రత, యోసేపు యొక్క భయభక్తులు, యోసేపు యొక్క నమ్మకత్వం. దేవునికి భయపడ్డాడు, దైవ జ్ఞానముతో తన జీవితాన్ని. అందుకే మొట్టమొదట పవిత్రమైనది. దైవ జ్ఞానం మొట్టమొదట ఏంటి? పవిత్రమైంది. ఫౌండేషన్, పవిత్రత, పరిశుద్ధత అనేది నీ జీవితానికి, నా జీవితానికి ఒక ఫౌండేషన్ లాంటిది. ఎక్కడి నుండి వచ్చింది ఇంత జ్ఞానం అంటే? యోసేపుకి ఆ రోజుల్లో బైబిల్ ఏమి లేదు మనలాగా. యోసేపుతో డైరెక్ట్గా కూడా దేవుడేమీ మాట్లాడలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడాడు. కానీ మీరు చూడండి, యోసేపుతో డైరెక్ట్గా ఎక్కడ మాట్లాడలే, ఆ 2 కళలు తప్పించి. ఎక్కడి నుండి తెలుసుకున్నాడు దేవుని గురించి? పితరుల ద్వారా తెలుసుకున్నాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు తనను చూస్తున్నాడు. దేవునికి లెక్క అప్పచెప్పాలనే భయం కలిగి ఉంటూ వచ్చాడు. పైనుండి జ్ఞానము సంపాదించుకున్నాడు. ఆ జ్ఞానముతో పాపము నుండి పవిత్రపరచబడి దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం యొక్క నెరవేర్పుకు తన వంతులో తాను ఉండి దేవునితో సహకరించాడు. దేవుని యొక్క చేతుల్లో అద్భుతమైన సాధనంగా, ప్రపంచానికే ఒక గొప్ప ఆశీర్వాదంగా, గొప్ప ప్రయోజనంగా మారగలిగాడు. కాబట్టి మరి వాక్యం లేకుండానే మరి అంత భయం పూనాడంటే ఇంక మన విషయానికి వస్తే మనకెంత తెలుసు చెప్పాలి. మనకి 66 పుస్తకాలు ఉన్నాయి, సొంత భాషలో ఉంది, అన్నీ ఉన్నాయి, ఎంతో వాక్య సమృద్ధి. మనకి ఎలాంటి కట్టుదిట్టాలు లేవు. వేరే దేశాల్లో ఇలా ఫ్రీగా కూడుకోవడానికి వీలు లేదు. ఆ కథలు వినాలి, వింటే అప్పుడు మనకు విలువ తెలుస్తుంది. ఎంత ఫ్రీగా మనం బైబిల్ పట్టుకొని రోడ్డు మీద వెళ్ళొచ్చు, బైబిల్ పట్టుకొని ఎంతసేపు అయినా చదువుకోవచ్చు, ఎంతసేపు అయినా ఇలా మనము కూడుకోవచ్చు. ఎంత ఫ్రీడమ్ మనకి ఇచ్చాడు దేవుడు. కానీ మనలో ఉందా ఆ భయము? మనలో ఉందా? మనకు అన్నీ తెలుసు. మనకు తెలుసు ఒక మాట ఏంటి? 1 పేతురు 1:16 ఏమనుంది? పరిశుద్ధత అనేది దేవుని లక్షణం, అది దేవుని సుగుణం. దేవుని సుగుణం. ఆయన పిల్లలంగా ఇందాక మనం చూసుకున్నాం. మన డాడీ పేరేంటి? జ్ఞానం. జ్ఞానం అని మన డాడీ పేరు అన్నప్పుడు, జ్ఞానం అనే పేరు కలిగిన తండ్రికి కుమార్తెలుగా మనం జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి. మన దేవునికి ఇంకొక పేరుంది. ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఇండుడి. మనకు తెలుసు ఆ మాట. మనం పరిశుద్ధంగా ఉండాలని మనకు తెలుసు, చదివాము, విన్నాము. కానీ ఎంత భయాన్ని మనం కలిగి జీవిస్తున్నాం. దేవుని వాక్యానికి ఎంతగా మనము చోటిస్తున్నాం, మనల్ని కరెక్ట్ చేయడానికి, మనల్ని గద్దించటానికి. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం ఎవరైనా చదువుతారా?
దైవావేశము వలన ప్రతి లేఖనం, మన చేతుల్లో దేవుడు పెట్టిన లేఖనం. యోసేపుకు లేఖనం లేదు కానీ భయపడ్డాడు, కానీ మన చేతిలో దేవుడు లేఖనాన్ని ఉంచాడు. ఆ లేఖనం ఎలాంటిది? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇన్ని రకాలుగా ఏమేంటి? ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును, ఇంకా ఉపదేశించుటకును. 5 విషయాలు ఉంటాయి చూడండి. మొట్టమొదటి మాట ఏంటి? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఇంత గొప్ప వాక్యాన్ని మన చేతుల్లో పెట్టాడు. మనం ఎలా చదువుతున్నాము? ఎలా మనం ఈ వాక్య వెలుగులో పరీక్షించుకుంటున్నాము? వాక్యానికి మనము ఎలా ప్రతిస్పందిస్తున్నాం? దేవుడు ఏమంటున్నాడు? ఎవడు నా వాక్యము విని గడగడ వణుకుచుండునో, ఎవడు నా వాక్యము విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. ఎవడు నా వాక్యము విని వణుకుచూ ఉన్నాడో వాణిని నేను దృష్టిస్తున్నా. ఎట్లా ఉంది వాక్యం పట్ల మన వైఖరి? ఈ రోజును పరీక్షించుకుందాం. వాక్యం పట్ల మన వైఖరి కరెక్ట్గా ఉన్నప్పుడే మనం జ్ఞానం కలిగిన స్త్రీలముగా ఉంటాము. కాబట్టి ఇలాంటి వాక్యం మన చేతిలో పెట్టాడు. ఎట్లా మనం తప్పుదిద్దుకుంటున్నామా? దేవుని వాక్యం మనల్ని ఖండిస్తున్నప్పుడు మనం సరిచేయబడుతున్నామా? ఒక్కోసారి అనుకుంటాము, ఇది ఈ అక్క నాకే చెప్తుంది, ఈ అన్న నాకే చెప్తున్నారు అని. వాళ్ళ విషయాలు ఏవో మనకు తెలీదు, చెప్పేవాళ్ళకి బోధకులకు తెలియవు. కానీ మనిషితో మనిషి మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడిస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే ఓన్లీ ఎవరు? ఇక్కడ నిలబడి మాట్లాడే వాళ్ళు ఎవరు? కేవలము దేవుని చేతుల్లో నోటి బోర, ఒక గాడిద లాంటి వాళ్ళం అంతే. గాడిదకి మానవ స్వరాన్ని ఇచ్చి పలికిచ్చాడు కదా, అంతే. మాట్లాడేది ఎవరు? కానీ దేవుడు మాట్లాడేది. దేవుడికి అన్నీ తెలుసా లేదా? తెలుసు. కాబట్టి నీ స్థితి ఉన్నట్టుగా చెప్పిస్తున్నాడు సేవకునితో. అప్పుడు ఏం చేయాలి? నా గురించి ఎవరో చెప్పుంటారు, ఏమో తెలిసి ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ వేస్ట్. కాబట్టి తప్పుదిద్దుకుందాం. వాక్యం మనల్ని ఖండిస్తున్నప్పుడు మనము సరి చేసుకుందాం, మనల్ని మనము పవిత్రం చేసుకుందాం. అంతేకాకుండా ఈ వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎంతవరకు మనలో పనిచేయగలదో ఇక్కడ చదువుతాం. 12వ వచనం. ఎందుకనగా అందరం కలిసి చదువుదామా? 4:12 తీసారా? అందరం కలిసి చదువుదాం గట్టిగా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నవి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఆయనకి లెక్క అప్పచెప్పాలని తెలుసు, ఆయనకు అన్నీ కనబడుతున్నాయని తెలుసు. ఆయన కన్నులకు సమస్తము స్పష్టంగా ఉంది, కన్నులకు సమస్తం మరుగులేక తేటగా ఉందని తెలుసు. మనల్ని ఆయన చూస్తున్నాడని తెలుసు, మనల్ని ఆయన వింటున్నాడని తెలుసు. కానీ మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన ఊహలు, మన ఆలోచనలు, మన పనులు, మన జీవన శైలి ఎలా ఉంటుంది? భయపడుతున్నామా? యెహోవా యందలి భయము పవిత్రమైనది. ఇక్కడ CCTV ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కెమెరాస్. ఎలా కూర్చుంటాం చెప్పండి? ఇదంతా ఎవరు చూస్తున్నారు? మోడీ చూస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటాం? మీరు ఈ పొజిషన్లో కూర్చోకుండా ఉంటే అయిపోయింది, మిమ్మల్ని అయిపోయింది అన్నాడు అనుకోండి, అంతే కదా. మోడీకి ఎప్పుడు భయపడతాం మనం దేవుని కంటే, అవునా కాదా? ఇప్పుడు SIR చేసుకోమంటున్నారు, లేదా నువ్వు ఇండియన్ సిటిజనే కాదంట. మూలాలు ఎతుకుతున్నాం కదా ఇప్పుడు, తెలియకపోతే 24th కల్లా అయిపోవాలి అది. ఆయన ఏం రూల్ పెడితే ఆ రూల్కి మనం, మోడీ నాసికారంధ్రంలో కలిగినోడికి అంత భయపడితే ఆయనకి మనం ఎంత భయపడాలి? ఆ భయము మనల్ని ఏలితే మనం ఎలా ఉంటాం? పవిత్రంగా ఉంటాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడతాము. కాబట్టి ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ, సరిచూసుకుంటూ,
ఆయన వాక్యం మనలో మన మూలుగును కీలుని, తలంపుల్ని, ఆలోచనల్ని, ప్రాణమును ఆత్మను సహా విభజించినంత మట్టుకు దూరునట్లుగా మనం అనుమతిస్తే ఇంకా మన లైఫ్ ఎలా ఉంటుంది? క్రిస్టల్ క్లియర్. దేవుని దృష్టికి ఎలా ఉంటుంది? క్రిస్టల్ క్లియర్. అప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? యోసేపుని వాడుకున్నట్టు వాడుకుంటాడు. ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా యోసేపు జీవితం ఎందుకు రాయించాడు? మన కోసం. మనం కూడా అట్లాంటి పవిత్రత కలిగి దేవుని కొరకు జీవించాలి. పాపము నుండి పారిపోయే వారంగా ఉండాలి. ఎందుకంటే మనందరికీ ఆనాడు యోసేపును అలా లేపి వాడుకున్నాడు. ఈ రోజున ఈ తరములో మనల్ని కూడా దేవుడు ఘనంగా ఆయన సాధనంగా వాడుకోవాలని, ఆయన ఘనత నిమిత్తమై ఆయన చేతుల్లో మనల్ని వాడుకోవాలని కోరుకుంటున్నాడు. అంతేకాకుండా పరలోకంలో ఒక మహిమ అనేది మనకి పెట్టాడు, ఒక స్థానము. ఆ స్థానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. దాని కొరకు ఇక్కడ మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపాటులో మనం ఏం చేయాలి? దేవునితో సహకరించాలి. ఎదురాడే వారంగా, అజాగ్రత్తతో పోగొట్టుకునే వారంగా మనం ఉండడానికి వీల్లేదు. అలా ఉంటే, ఎదురాడే వారంగా అజాగ్రత్తతో ఉంటే కనుక మనం ఆయన హృదయాన్ని దుఃఖపెడతాం. సిలువలో ఆయన దుఃఖపెట్టింది చాలు కదా, మనం ఆయనకి చాలినంత దుఃఖాన్ని, వేదన కలగజేస్తాం. ఇంకా అవసరమా? అవసరం లేదు. కాబట్టి ఆయన ప్రేమకు మనం ప్రతిస్పందించి, నేను పరిశుద్ధుడనైనలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి అని మనకి ఆజ్ఞాపించినట్టు మన ప్రభు యొక్క ఆజ్ఞను శిరసావహిద్దాం. దానికి మనకు అవసరమైంది ఏంటి? భయము. దేవుని ఎడలే భయము. భయము ద్వారా మనకి ఏం కలుగుతుంది? జ్ఞానం. ఆ జ్ఞానము మనము పాపం చేయకుండా మనల్ని కాపాడేదిగా ఉంటుంది. చూడండి, చివరిగా ఒక మాట చదువుకొని రెండవ దానికి వెళ్ళిపోదాము. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఇలా ఉండాలి. ఘనత నిమిత్తమైన పాత్ర. మనకి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలని ఇష్టం. దేవుడు మనల్ని ఘనపరచాలి. దేవుని ద్వారా దేవునికి మన ద్వారా మహిమ, ఘనత, ప్రభావం రావాలి. దేవుడు సంతోషించాలి. ఇవన్నీ మంచి కోరికలే. కానీ క్రయం చెల్లించే విషయంలో క్రయం చెల్లించడం అంటే ఏంటి? మన పవిత్రతను కాపాడుకొనుట. అది ఏదైనా సరే మనము విడిచిపెట్టుకొని దేవుని కొరకు మనల్ని మనమే ప్రత్యేకంగా కాపాడుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అందుకే ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని నెడల. ఇది ఆవశ్యకం. మనల్ని మనం పవిత్రం చేసుకుంటే మనం పరిశుద్ధపరచబడతాం. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడతాం. ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాం. అలా ఆనాడు యోసేపును వాడుకున్నాడు. ఈనాడు మనల్ని యోసేపులాగా మనం ఒక రాజ్యానికి, ఒక దేశానికి ప్రధానమంత్రి కాకపోయినా మనల్ని ఏం చేస్తాడు? మన పరిశుద్ధ జీవితం ద్వారా మన కుటుంబాన్ని ప్రభావితం చేస్తాడు. అరే, మమ్మీ ఇట్లా మాట్లాడితే ఊరుకోదు, ఇట్లా మాట్లాడనివ్వదు అంటే మనము ఏదైనా ప్లేస్కి వెళ్తే మన యొక్క ప్రెజెన్స్ని బట్టే, మన యొక్క ఉనికిని బట్టే వాళ్ళు ఎదుటివారు గుర్తించగలగాలి. ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా చేయకూడదు అని. అలాంటి ప్రభావం చూపించేటువంటి జీవితం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు అలా గ్రహించగలుగుతారు మన చుట్టూ ఉన్నవారు? ఎప్పుడైతే మనల్ని మనమే పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడతామో అప్పుడు ప్రభు చేత మనము ఘనత నిమిత్తమైన పాత్రగా వాడబడతాం. అట్టి జ్ఞానము, అట్టి కృప ఎలా దొరుకుతుంది? దేవుని ఎడల మనము భయపడినప్పుడు వచ్చేటువంటి జ్ఞానము వలన. కాబట్టి ఆయన కొరకు పరిశుద్ధంగా ఉండాలి. మనకు తెలుసు ఎలా పరిశుద్ధంగా ఉండాలి అనేది తెలియాలంటే మనకి జ్ఞానము అవసరము. ఇది పైనుండి మాత్రమే కలిగేటువంటి జ్ఞానము. రెండవదిగా చేయమంటారక్క? బ్రేక్ ఇద్దాము, లంచ్ బ్రేక్.
ఓకే, ఒక నెక్స్ట్ సుగుణం గురించి కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకెళ్దాం. ఓకేనా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ మాట ఏంటి? మనకి ఇప్పుడు కంఠస్థం ఈవినింగ్ వెళ్ళి వచ్చేయాలి. మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. నెక్స్టే వచ్చింది ఏంటి? సమాధానం. ఈ రెండు చాలా చాలా మనకి ప్రాముఖ్యమైనవి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ప్రభు ఏం సెలవిచ్చారు చూడండి. 12వ అధ్యాయము 14వ వచనం ఏముంది అక్కడ? అందరం కలిసి చదువుదాం. హెబ్రీ 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. చాలు. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. పరిశుద్ధత, సమాధానం ఇంటర్లింక్డ్. సమాధానంగా లేకపోతే పవిత్రత కలిగి ఉండలేము. పరిశుద్ధంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? సమాధానం కలిగి ఉంటాం. కరెక్టేనా నేను చెప్పేది? కాబట్టి మొట్టమొదట పవిత్రమైనది, రెండవది తర్వాత సమాధానకరమైంది. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ఏం చేస్తుందంటే ఇతరులతో సమాధానంగా ఉండేటట్లుగా మనకి సహాయపడుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి వారందరితో కూడా సమాధానంగా ఉండడానికి, అలాగే సమాధానకర్తలుగా ఉండడానికి. ఇక్కడ కూడా మనం ఆలోచించినట్లయితే సమాధానకర్త, ఇవన్నీ మనం ధ్యానించేవన్నీ కూడా ఈ 6 లక్షణాలు. ఏది? మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, కనికరముతోనూ, సులభముగా లోబడినది, కనికరముతోనూ, మంచి ఫలములతో నిండుకున్నది. ఈ 6 యేసుప్రభులో చూస్తామా లేదా? చూస్తామా? పరిశుద్ధత ఆయన లక్షణమే, సమాధానం ఆయన లక్షణమే, మృదుత్వము యేసుప్రభు కంటే మించిన మృదుత్వం ఎక్కడుంది? తర్వాత సులభముగా లోబడింది. ఎంతవరకు లోబడ్డాడో మనకు తెలుసు కదా. కనికరము, మంచి ఫలములతో నిండుకొని ఉండుట. తర్వాత ఇంకా మిగతా 2 కూడా పక్షపాతమైన వేషధారణైనా ఉండకూడదు. పైనుండి వచ్చే జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. మరి పక్షపాతం ఉందా దేవుల్లో? లేదు. వేషధారణ ఉందా? మన దేవుడు ఎవరు? యథార్థవంతుడు. ఆయనలో ఏ కపటము లేదు. అంతేకాకుండా ఆయన పక్షపాతి కాడు కదా. కాబట్టి ఇదంతా కూడా నథింగ్ బట్ యేసుప్రభు యొక్క రూపమే, యేసుప్రభు యొక్క గుణలక్షణాలే. పైనుండి వచ్చే జ్ఞానం అంటే ఆయన గుణలక్షణాలని మనము సంతరించుకోవడమే. అలా సంతరించుకోవడానికి అభ్యాసం చేయడమే. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించట్లో ఉన్న మూల ఉద్దేశం ఏంటి చెప్తారా ఎవరైనా? రక్షించట్లో గల ఎన్నో చెప్పచ్చు. ఆయన స్వరూపంలోనికి మార్చబడటం. ఎందుకంటే పాపాన్ని బట్టి ఆయన పోలిక పోయింది ఏదైనా వనములో. అది దేవునికి ఎంతో దుఃఖాన్ని కలగజేసింది. అయితే మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి స్వరూపమైన సొగసైన లేని వానిగా ఆయన సిలువలో వ్రేలాడి రక్షణనిచ్చి, ఇప్పుడు ఆయన ప్రాజెక్ట్ ఏంటి? తిరిగి నా పిల్లలు నాలాగా కనబడాలి, నా సారూప్యతలోనికి రావాలి. అది ఆయన యొక్క వాంఛ. కాబట్టి ఆయన పోలికలోనికి మార్చబడడానికి మనం కూడా అభ్యాసం చేస్తూ, మన కోరిక కూడా అదే అయి ఉండాలి. ఎన్నో ఉంటాయి విషెస్, డిజైర్స్, కోరికలు, ఆశలు ఎన్నో ఉంటాయి. ప్రధానమైన ఆశ ఇదై ఉండాలి. అందుకే ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నన్ను నీలాగా మార్చు, నేను నీలాగా అయిపోవడానికి నాకు సహాయం చేస్తున్నామా ఆ ప్రార్థన? ఎవరైనా చేస్తున్నారా ఇక్కడ? అప్పుడప్పుడు రోజు చేద్దాం. ప్రభువా ఈరోజు నన్ను నీలాగా ఎంత సంతోషపడతాడో, మురిసిపోతాడేమో యేసయ్య అలా అడిగితే. మనం కుమ్మరి కుండని సార మీద మట్టితో కుండను చేయడానికి పాత్రను చేయడానికి పని చేస్తున్నట్టుగా మన జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. కంసాలి తగరం తీసేయడానికి బంగారాన్ని కాల్చుతూ ఉంటాడు కదా, ఆయన రూపం కనపడేంత వరకు అట్లా పనిచేస్తూ ఉన్నాడు. ఒక వ్యవసాయకుడు కలుపు మొత్తం తీసేస్తూ ఉంటాడు, అట్లా రోజు పని చేస్తున్నాడు. ఇంక మనం అడిగామనుకోండి, ఇంకా ఎంకరేజ్మెంట్ యేసయ్యకి. ఏంటి ఎంకరేజ్మెంట్? యేసయ్య నన్ను నీలాగా మార్చే. సరే, అయితే అలా అడగడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. సమాధానకరమైనటువంటి సమాధానంగా ఉండడానికి దేవుడు పైనుండి పంపించేటువంటి ఈ జ్ఞానము మనకి ఎలా సహాయపడుతుందంటే, మనము కలహాలకి పోకుండా
అందరితో సమాధానకరంగా ఉండడమే కాకుండా సమాధానకర్తలుగా ఉండడానికి. అందుకే మత్తయి సువార్త 5:9 ఏం చదువుతాం? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎంత పెద్ద పోస్ట్ కదా. కుమార్తెలను కాబట్టి కుమార్తెలను చదువుదాం మనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమార్తెలు అనబడుదురు. మనం దేవుని డాటర్ ఆఫ్ జీసస్ అని అనిపించుకోవాలి. ఆ ఘనత, ఆ యొక్క లెవెల్ మనము భూమి మీద సంపాదించుకోవాలంటే ఎలా ఉండాలి? పీస్ మేకర్స్గా ఉండాలి, పీస్ బ్రేకర్స్గా కాదు. పీస్ మేకర్స్, పీస్ని పీసులాగా చేసేవారంగా కాదు, కానీ పీస్ని మేక్ చేసేవారంగా. అంటే సమాధానం లేని చోట, కలవరం ఉన్న చోట మనం ఏం చేయాలి? సమాధానాన్ని తీసుకు రాగలగాలి. అంతేగాని ఉన్న సమాధానాన్ని పాడు చేయడము, పోగొట్టేటువంటి పీస్ బ్రేకర్స్గా ఉండడానికి వీలు లేదు. పైనుండి వచ్చే జ్ఞానం లేకపోతే మనం ఎలా ఉంటామంటే పీస్ బ్రేకర్స్గానే ఉంటాం, దానిలో సందేహమే లేదు. ఎందుకంటే పైనుండి వచ్చే జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? పీస్ మేకర్స్గా. అది సమాధానకరమైంది పైనుండి వచ్చే జ్ఞానం. కాబట్టి మనం సమాధానం కలిగి ఎలా ఉండాలి? ఇతరులతో, భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఆడపడుచులతో కావచ్చు, అత్తమామలతో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, సంఘంలో కావచ్చు. అది ఇంపార్టెంట్. సంఘంలో, అలాగే కుటుంబంలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పనిచేస్తున్న సమయాలు, బంధువర్గము, పనిచేస్తున్నటువంటి స్థలాలు, అన్ని చోట్ల మనము సమాధానమును ఎలా కలిగి జీవించగలము, అలాగే సమాధానకర్తలుగా ఎలా జీవించగలము, సమాధానాన్ని ఎలా ప్రమోట్ చేయగలము, పీస్ని ఎలా మనము ప్రమోట్ చేయగలము అనేటువంటి విధానంలో, అనేటువంటి కోణంలో ఈ పైనుండి వచ్చే జ్ఞానం మనకి తోడ్పడుతుంది. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానము ఎటువంటిది? సమాధానకరమైనది. అట్టి పైనుండి వచ్చే జ్ఞానం మనం కలిగి ఉంటే మనం ఏం కలిగి ఉంటాం? మన జీవితంలో సమాధానాన్ని కలిగి ఉంటాము. సమాధానాన్ని ఇతరులకి పంచి ఇచ్చేవారంగా ఉంటాము. 120వ అధ్యాయము, సామెతల గ్రంథం 120వ అధ్యాయము, కీర్తనలు 120వ అధ్యాయము. ఇంగ్లీష్లో సామ్స్ అంటాం కదా, సామెతలు వచ్చేస్తుంది. కీర్తనలు 120వ అధ్యాయము 6-7 కలిసి చదువుకుందామా? కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడును, నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. అంటే మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధము. అంటే కయ్యానికి కాలు దూవడం అనమాట. కయ్యానికి కాలు దూవడం ఏంటి చెప్పండి? కలహించడం ఎవరైనా ట్రైనింగ్ ఇస్తామా? మనకి ఎవరైనా ఇచ్చారా ట్రైనింగ్? సమాధానంగా ఉండాలి అనేది నేర్చుకోవడానికి లైఫ్ టైం సరిపోతుంది. లైఫ్ టైం మనకి ఏం కావాలి? ట్రైనింగ్ కావాలి. అందుకే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఉంది, మీలో ఆత్మ కలిగించు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండుడి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించిన ఐక్యత కాపాడుకొనుటయందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే దేవుడు మనకిచ్చినటువంటి సమాధానాన్ని, తన రక్షణ కార్యము, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ, మరణ, భూస్థాపన, పునరుత్థానముల ద్వారా ఏ సమాధానము తనతో అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వారితో మనకి ఇచ్చాడో దాన్ని కాపాడుకునే విషయంలో మనము శ్రద్ధ వహించాలి. ఆయన తన రక్తాన్ని చిందించి గొప్ప సమాధానాన్ని మనకి ఇచ్చాడు. అయితే ఆ సమాధానాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? ఇందాక చెప్పుకున్నదే, పరిశుద్ధతను, తన రక్తాన్ని క్రయంగా చెల్లించి మనకు తొడిగాడు. పరిశుద్ధతను కాపాడుకునే బాధ్యత మనది. ఇప్పుడు సమాధానం కూడా ఆయన రక్తాన్ని చిందించి చెల్లించి సమాధాన శిక్ష అంతా భరించి గొప్ప సమాధానాన్ని మనకిచ్చాడు. ఆ సమాధానాన్ని కాపాడుకునే బాధ్యత మనది. శ్రద్ధ వహించవలసిన వారము మనము. అందుకేం కావాలి? దైవ జ్ఞానము, దైవికమైన జ్ఞానం. మన బుర్ర, మన యొక్క మేధస్సు, మన అనుభవం ఇవేవి కూడా సరిపోవు. కాబట్టి కలహము మనకి ఎవరు నేర్పించాల్సిన అవసరము లేదు.
పొట్టలోనే కలహించుకున్నారంట. ఎవరు చెప్పండి? నీ ట్విన్స్ కూడా కొట్టుకున్నారు అట్లా? మీరు కూడా కొట్టుకున్నారా మీ మమ్మీ కడుపులో? కాబట్టి జన్మతోనే వచ్చినటువంటిది సహజ లక్షణం కయ్యానికి కాలు దువ్వడం. అయితే దీనికి అతీతంగా ఉండడానికి ఇక్కడ కోరేది సమాధానమే, కానీ చుట్టూ ఉన్నటువంటి వారు ఏంటి? యుద్ధానికి సిద్ధమయ్యి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. రెడీ టు ఫైట్, ఫైటర్ కాక్స్, రెడీ టు ఫైట్ అనమాట. వాళ్ళు ఎప్పుడు రెడీగా లోడ్ అయ్యి ఉంటారు. వాళ్ళు అనుకోవద్దులేండి, మనమే. ఎవరి గురించో ఎందుకు, మన గురించే, మనమే. అవునా కదా? ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారనుకోండి, నన్ను ఎందుకు అనాలి అనేది వచ్చేస్తుందా రాదా? వస్తుంది, ఫస్ట్ వస్తుంది. అది రైటా రాంగా తర్వాత సంగతి. అసలు నన్ను ఎందుకు అనాలి? కలహానికి సిద్ధమైపోతాం. అవునా? తర్వాత మరి మనం చెయ్యంది ఏమన్నా మనల్ని అపార్థం చేసుకొని అంటున్నారు. అప్పుడు కూడా ఏం చేస్తాం? మనకి కోపం వచ్చి వెంటనే ఏం చేస్తాం? కలహానికి తెలియకుండానే వాదానికి దిగుతాం. అవునా కాదా? చేయరా మీరెవరు? అస్సలు చేయరేమో మీ భర్తలతో, పిల్లలతో, మందిరంలో చుట్టూ ఉన్న వారితో. మందిరంలో చేయకపోవచ్చేమో, చేయమా? ఇది డైలీ బేసిస్లో జరిగేదే కదా. కాబట్టి ఇట్టి పరిస్థితి లేకుండా మనము సమాధానంగా ఉండాలి. సమాధానకర్తయగు మన దేవుడికి 3 పేర్లు ఉన్నాయి బైబిల్లో. సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఇంకొక పేరేంటి? సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు ప్రభు. పత్రికల్లో చూస్తాం, యెషయా గ్రంథంలో సమాధానకర్తయగు అధిపతి అయిన దేవుడు అని మనం చదువుతాం. ఆయన ఏమి ఇచ్చాడు మనకి? సమాధానం ఇచ్చాడు. సమాధానకర్తయగు దేవుడు మనల్ని ఏం చేస్తాడని రాసింది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:23లో ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. 2 తెస్సలోనిక 3:16లో ఏం రాసింది? సమాధానకర్తయగు ప్రభువు తానే మీకు ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను సమాధానము అనుగ్రహిస్తాడు, ఆయన మీకు తోడై ఉంటాడు అని రాసింది. కాబట్టి ఇన్ని రకాలుగా మన జీవితంలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు, పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనము సహకరించాలంటే మనకి ఏముండాలి? సమాధానంగా ఎలా ఉండగలమో ఆ జ్ఞానం మనకి అవసరం. అట్టి జ్ఞానం మనకు దొరికేది తిరిగి వాక్యములో నుండే. జడ్జెస్లో, న్యాయాధిపతుల్లో మనము ఒక ఉదాహరణ చూడొచ్చు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు చూడొచ్చు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనిద్దాం. 6, 7, 8 అధ్యాయాల్లో 6, 7, 8 అధ్యాయాల్లో ఎవరి గురించి చూస్తాము? గిద్యోను గురించి చూస్తాం. గిద్యోను గురించి చదువుతాం. గిద్యోన్ని చాలా భయపడుతూ ఉంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని చెప్పి, నేను నీకు తోడైన్నానని చెప్పి దేవుడు ఆయన్ని ప్రోత్సహించి మిద్యానీయుల చేతిలో నుండి నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని విడిపించాలి అని, నిన్ను పంపిన వాడిని నేనే అని చెప్పి కమిషన్ ఇస్తాడు, ప్రోత్సాహపరుస్తాడు. గిద్యోను ఏం చేస్తాడు? ఇవి మీకు అన్నీ తెలుసు కాబట్టి చెప్పట్లేదు, సమయం లేదు కాబట్టి. ఇంటికి వెళ్ళినాక మీరు చదవచ్చు. 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, 3 అధ్యాయాల్లో మీకు గిద్యోను కనబడతాడు. గిద్యోను యొక్క ప్రవర్తన, ఏ రీతిగా తను సమాధానకరంగా ప్రవర్తించి మరి కలహాన్ని మాన్పించాడో ఆ విషయాన్ని మనం చూస్తాం. గిద్యోన్ని దేవుడు ప్రోత్సహిస్తాడు. మరి గిద్యోనికి నమ్మిక, విశ్వాసం కుదరడానికి దేవునికి సూచనలు పెడతాడు. గిద్యోను అడిగినవన్నీ కూడా దేవుడు చేస్తాడు. చేసిన తర్వాత మరి 300 మందితో పట్టుకొని వెళ్తాడు. ఏమేమి పట్టుకెళ్తాడు? దివిటీల్ని, కుండల్ని, ఇంకా బూరల్ని పట్టుకొని వెళ్తాడు. కుండ, దివిటి, కొమ్ము, బూరల్ని 300 మందిని తీసుకొని వెళ్ళి రాత్రి వేళ యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు రండి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో 21 నుంచి చదువుకుందాం. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయిరి. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతివాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి తిప్పెను. దండు శరీరాతు వైపున నున్న
బెచ్చిత్తా వరకు తబ్బాతునొద్దనున్న అబేల్మా హోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనష్షే గోత్రములో నుండి పిలిపించబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశం అంతటికి దూతలను పంపి మిద్యానీయులు ఎదుర్కొనుటకు వచ్చి బేత్బారా వరకు వాగులను యోర్దానును వారికంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండెను గనుక ఎఫ్రాయిములందరూ కూడుకొని బేత్బారా వరకు వాగులను యోర్దానును పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జయేబులు తలలను యోర్దాన్ అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి. మరి వీరు ఏ రీతిగా శత్రువుని తరిమి పట్టుకున్నారో ఇక్కడ స్పష్టంగా రాయబడింది. శత్రువుని తరిమి పట్టుకునేందుకు ఎఫ్రాయిమీయుల్ని మిగతా గోత్రికులతో పాటు గిద్యోను పిలిచాడు. పిలిచినప్పుడు ఎఫ్రాయిమీయులు మిగతా గోత్రికులందరితో పాటు వచ్చారు. మరి విశేషంగా ఇద్దరు రాజుల్ని వారు చంపారు. ఓరేబు జయేబు అనేటువంటి రాజుల్ని, అధిపతుల్ని చంపి వారి తలల్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత గిద్యోను దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? 8వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుదాం. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. ఇప్పుడు వాడి కలహం ఏంటంట? 300 మందితో వెళ్ళావు, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు, మేము హీరోస్ అన్నట్టు. అవునా? అంతేనా? నువ్వు ఒక్కడవే మిద్యానీయుల మీదకి యుద్ధం చేయడానికి నువ్వు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని అతనితో కఠినంగా కలహించారంట. గిద్యోను ఎవరి కమిషన్ని నెరవేరుస్తున్నాడు? ఎవరి ప్రణాళిక, ఎవరి పని మీద ఉన్నాడు? దేవుని పని మీద, దేవుని ఆజ్ఞాపించిన మేరకు చేస్తున్నాడు కదా. హోరాహోరీ యుద్ధము జరుగుతూ వచ్చింది. ఎంతో యుద్ధం చేశాడు. అప్పటికే అలసిపోయి ఉంటాడు కదా. అవునా కాదా? అప్పుడు ఏమంటున్నారు? నువ్వెందుకు మమ్మల్ని తీసుకెళ్ళలేదు? మరి గిద్యోను పిలిచినందుకు వచ్చారు, ఇద్దరు అధిపతుల్ని జయించారు, తలల్ని తెచ్చారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మధ్యలో కఠినంగా కలహిస్తున్నారు. కఠినంగా, అక్కడ ఆ మాటలు గుర్తించాలి. కఠినంగా కలహించిరి అంటే పోట్లాటకు, కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇప్పుడు ఇక్కడ గిద్యోను ఏం చేస్తున్నారు? వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి జరిగిన విషయము తెలియదు. దేవుడు వారికి గిద్యోనికి సెలవిచ్చినటువంటి కమిషన్ గురించి, ఆ పనిని గురించి ఎఫ్రాయిమీయులకి తెలియకుండా, అంతే కదా, తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పాలి మీరే. ఇవన్నీ సహజంగా జరిగేవే. నిన్ను అపార్థం చేసుకొని నీకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఉట్టి కోపం వస్తుందా? ఒళ్ళు మండిపోద్ది. అవునా కాదా? చెప్పాలి లేదా? మీరందరూ చాలా సాత్వికులు. చెయ్యని దానికంటే అసలు ఎక్కువగా భయంకరమైన కోపం వచ్చేది అప్పుడే. నేను చేసిన దానికంటేనే కోపం మనకి. తప్పు చేసినప్పుడు అంటేనే, వేలెత్తి చూపిస్తేనే కోపం మనకి, మన నైజం. మరి అట్లాంటప్పుడు చెయ్యని దానికి అంటే ఇంకెట్లుంటుంది? గిద్యోనికి చాలా కోపం రావాలి. అవునా కాదా? మనలాంటి వాళ్ళం అయితే ఎంత ఉద్రేకానికి గురయ్యి ఏమేమి అనేద్దుమో. కానీ ఏమన్నాడు చూడండి, 2వ వచనం. అందుకు అతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతి అయిన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించెను, మీరు చేసినట్టు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. ఏమైంది? కోపం ఏమైపోయింది? కోపం మీద నీళ్లు జల్లేశాడు. ఎట్లా జల్లాడు? సామెతల గ్రంథం 17వ అధ్యాయము. ఇది సీక్రెట్, మనం పాటించాల్సిన సీక్రెట్ ఎప్పుడైనా. కానీ మనకి తెలిసి కూడా అక్కడే ఉంటాం అన్నమాట. చూడండి 17వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుదాం. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. కలహారంభము, కలహము ఆరంభమైంది. ఎట్లా? కఠినంగా స్టార్ట్ చేశారు. నువ్వు పోయినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? ఎట్లా అన్నారో, ఎంత భయంకరంగా. పోట్లాడుకుంటూ ఉంటే, తీక్షణంగా కొట్లాడుకుంటూ ఉంటే అక్కడ నిలబడగలమా?
ధైర్యం ఉన్న వాళ్ళైతే నిలబడతారు, కొంతమందికి ధైర్యం ఉండదు. అప్పుడు ఏం చేయాలి? మూలకి వెళ్ళిపోతారు, లేదా అక్కడి నుంచి నిలబడలేం. కొంతమందికి అట్లాంటి ఎదుటివారిని అట్లా గడగడలాడించే టాలెంట్ ఉంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళ ముందు ఏం చేయలేం, మనము నిలబడలేం, అస్సలు నిలబడలేం. గిద్యోనికి అందులో దేవుని గొప్ప పని మీద ఉన్నాడు. అసలు ఎంతైనా ఉద్రేకభరితుడై మాట్లాడి ఏమైనా తీసి పారేసినట్టుగా మాట్లాడచ్చు, ఏమైనా వాళ్ళని అనొచ్చు, ఎట్లా అయినా చేయొచ్చు. కానీ ఏమన్నాడు? మీరు చేసిన దాని ముందు నేను చేసింది ఎంత? మీరు చేసినట్టు నేను చేయగలనా అని తగ్గించుకుంటూ మాట్లాడినప్పుడు ఆ మాటల మీద ఏం పోసాడు? నీళ్లు పోసేశాడు. కోపము తగ్గిపోయింది. కలహారంభము నీటి గట్టిన పుట్టు ఊట, వివాదం అధికం కాకమునిపే దాన్ని విడిచిపెట్టు. ఏమైంది? మా కోపం తగ్గిపోయింది. వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు. అవునా కాదా? కోపం తగ్గిపోయింది. అది నువ్వెంతంటే నువ్వెంత అన్నందుకే ఈ రోజుల్లో గొడవలు, కయ్యాలు, కలహాలు, డైవర్స్లు. ఒకవేళ డైవర్స్ కాకపోయినా ఒకటే రూఫ్ కింద ఉంటాం, కానీ మనసుల్లో డైవర్స్. నువ్వు పైకి ఒకే కప్పు కింద ఉండి మాటలు లేకుండా, మనసులు కలవకుండా అట్లనే ఉన్నావు అనుకో, నీ వల్ల దేవునికి మహిమేమీ లేదు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ఎవరితో సమాధానంగా ఉండాలి? భర్తతో సమాధానం. ఫస్ట్ దేవునితో సమాధానము అయిన తర్వాతే నువ్వు దేవుని బిడ్డవయ్యావు. దేవుని బిడ్డగా నువ్వు మొట్టమొదట నీ సమాధానాన్ని ఎవరితో కాపాడుకోవాలంటే, ఎవరి విషయంలో కాపాడుకోవాలంటే భర్త విషయంలో కాపాడుకోవాలి. భర్త విషయంలో నీ సమాధానాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే ఇంక నువ్వు ఫెయిల్, నేను ఫెయిల్. ఎలాగైనా చేయని, మనకు కష్టమే, కానీ ఏం చేయాలి? దేవుని కొరకు, దాని కొరకు జ్ఞానం అడగాలి. ప్రభువా, సమాధానమును బంధమును కాపాడుకోమన్నావు, ఎట్లా కాపాడుకోవాలి? అలాగే పిల్లలు, అలాగే పెళ్ళిళ్ళు అయితే అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు, వియ్యము అందినటువంటి వారు. అలాగే సంఘములో కూడా, సమాజంలో చాలా ప్రాముఖ్యమైనది సమాధానాన్ని మనము కాపాడుకోవడం. ప్రభువా, నీ పేరు సమాధానకర్త కదా, నా జీవితంలో సమాధానముగా ఉండడానికి నాకు జ్ఞానం ఇవ్వు, సమాధానం కలిగి నేను జీవించడానికి నాకు సహాయం చేయి అని మనం నిత్యము ప్రార్థన చేసుకోవాల్సింది. ఎందుకంటే సమాధానం విషయంలోనే సైతాన్ పనిచేసేది రెండు మేజర్ విషయాల్లో. ఒకటి అపవిత్రులుగా చేస్తాడు, రెండవది సమాధానాన్ని పోగొడతాడు. అందుకే హెబ్రీ 12:14 పరిశుద్ధతను సమాధానమును కాపాడుకొనుటయందు ప్రయత్నించండి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సమాధానం ఉన్న చోట ఎవరికి చోటు లేదు తెలుసా? సాతానికి చోటు లేదు. అందుకే సమాధానకర్తయగు దేవుడు సాతానుని మన కాళ్ళ కింద చితకదొక్కిస్తాడు. సైతాన్ని ఓడించాలంటే మనకి ఒకే ఒక ఆయుధం మేజర్గా మనం ఉపయోగించాల్సింది సమాధానం. ఏదో పైన వేషాలు కాదు. నువ్వంటే ప్రైజ్ లార్డ్ సిస్టర్, నువ్వంటే చాలా నాకు అన్నట్టుగా పైన కాదు, హృదయాంతరంగంలో సమాధానాన్ని మనము కలిగి జీవించాలి. అదంత సులభమేమీ కాదు. దేవుని సహాయం మనకు కావాలి, దేవుని జ్ఞానం మనకి కావాలి. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడితే సమాధానం కలుగుతుంది, ఎలా మాట్లాడితే సమాధానం పోతుంది, ఎలా మాట్లాడకుండా ఉంటే సమాధానం కలుగుతుంది. ఈ విషయాల నిమిత్తమై కావాల్సిన జ్ఞానం ఎక్కడి నుండి రావాలి? మనకి పైనుండి. లోకంలోకి కాన్ఫ్లిక్ట్ లేదా వివాదం అనేది ఎప్పుడు ఆరంభమైంది? కయీను ఏబెల్ దగ్గర నుంచి ఆరంభమైంది. కయీను ఏబెల్ దగ్గర నుండి ఆరంభమై ఇప్పటి వరకు దేశం మీదకి దేశము లెగుస్తూనే ఉంది. యేసుప్రభు ఉన్న కాలంలో కూడా యేసుప్రభు మీదకి కూడా తప్పులు బట్టి ఆయన సమాధానమే కోరాడు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, చుట్టూ ఉన్నవారు అసూయతో ఏం చేశారో మనకి తెలుసు కదా, తప్పులు పడుతూ వచ్చారు. దావీదు కాలంలో దావీదు సమాధానమే కోరాడు, కానీ ఏం చేశారు? కయ్యానికి కాలు దువ్వుతూ వచ్చారు దావీదు మీదకు కూడా కదా. అయితే వాటన్నిటి మధ్యలో కూడా యేసుప్రభు ఏంటి, యేసుప్రభుకి ముంగు గుర్తుగా ఉన్న దావీదేంటి, ఏం చేశారు? సమాధానాన్ని కోరి
అలాంటి ఉద్రిక్తతతో నిండి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా భక్తులు ఏం చేశారు? దేవుని జ్ఞానము కలిగి సమాధానపరచడానికి, సమాధానాన్ని కలిగి జీవించటానికి, సమాధానమును ప్రమోట్ చేయడానికి అవకాశాలని కల్పిస్తూ వారంతట వారు కల్పిస్తూ కలుగు చేసుకుంటూ వచ్చారు. అది ఎప్పుడు సాధ్యమంటే మనం తగ్గించుకున్నప్పుడే సాధ్యమవుతుంది. బైబిల్లో అబీగయలు ఉంది. ఎంత ఘోరమైన రక్తపాతం జరిగేది కదా. దావీదు చాలా కోపంతో, బాధతో వెళ్తున్నాడు నాబాల్ని హతమార్చడానికి. ఒకవేళ అలా చేసుంటే దావీదు మీద కూడా ఒక ముద్ర వచ్చేసేది కదా. ఏం చేసిందో తెలుసు, ఎంత తగ్గించుకొని సమాధానాన్ని తీసుకొచ్చింది కదా. కాబట్టి పైనుండి వచ్చు జ్ఞానం ఏంటి? సమాధానకరమైంది. ఈ సమాధానము మనము సమాధానంగా ఉండి కలహము నుండి దూరమై మనం ప్రవర్తించడానికి మనకి దోహదపడుతుంది. ఈ జ్ఞానము మనము ఇతరుల మధ్యలో సమాధానకర్తలుగా ఉండడానికి కూడా మనకి సహకరిస్తుంది. మనకి ఆ జ్ఞానము మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. అట్టి జ్ఞానము దేవుడు ఇవ్వడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? అడిగి పొందుకోవాలి. యాకోబు 1:5 ఉంది కదా, ఎవరికైనా జ్ఞానము, ఏ జ్ఞానము మనం అన్నీ అడుగుతాం. పరీక్షలప్పుడు జ్ఞానమీ ప్రభువా అంటాం, దానికి అడుగుతాం, దీనికి అడుగుతాం, వంట చేసేటప్పుడు కూడా అడుగుతాం కదా. కానీ ఏం అడగం? ఈ రోజు నుంచి ఇది అడుగుదాం, ప్రభువా పవిత్రంగా నీ కొరకు ఉండడానికి, ఎందుకంటే నీ రాకడ సమీపంగా ఉంది, నువ్వు ఎట్లున్నావు నేను అట్లా ఉండడానికి నాకు సహాయం చేయి. నా జ్ఞానం ఈ ప్రభువా, నేను సమాధానంగా ఉండాలి నా చుట్టూ వారితో, అలాగే సమాధాన కారకురాలిగా, పీస్ మేకర్గా నేను ఉండాలి, నాకు సహాయం చేయి. నా జ్ఞానం ఈ విషయాల్లో నాకు జ్ఞానం లేక బుద్ధిహీనంగా ప్రవర్తించి అపవిత్రాలయ్యాను, నిన్ను దుఃఖపరిచాను, బుద్ధిహీనరాలై నేను కలహానికి కాలు దువ్వాను, నేను పీస్ మేకర్గా లేను. అమ్మ ఈ సిస్టర్ వచ్చిందా బాబోయ్ అన్నట్టుగా అనిపించుకున్నాను, పీస్ బ్రేకర్గా. బైబిల్ హీబ్రూ టెక్స్ట్లో ఏముందంటే, హెబ్రీ భాషలో నేను కోరినది సమాధానమే కానీ వారి యుద్ధమునకు అని ఉంది కదా ఆ మాట. అందులో ఏముందంటే హీబ్రూ బైబిల్లో నేను కోరినది సమాధానమే అనే దగ్గర ఏముందంటే ఐ యామ్ పీస్ అని ఉంది. వారు యుద్ధమునకు సిద్ధమవుతురంటే దే ఆర్ వార్. ఐ యామ్ పీస్, దే ఆర్ వార్. అంటే నువ్వు ప్రవేశిస్తే ఎట్లుండాలి? అబ్బా సమాధానం. యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు అదే పాడారు కదా, భూమి మీద తనకిష్టమైన ప్రజలకు సమాధానం దూతలు పాడారు. మన డాడీ పేరు సమాధానం, మన పేరు అమ్మో ఈ సిస్టర్ వచ్చిందా, అమ్మో ఈ అక్క వచ్చిందా, ఇంకా అయిపోయింది మా ఇంట్లో మా కథ, మా దగ్గర మా కథ అయిపోయింది అనిపించుకుందామా? లేదు. ఈ అక్క వచ్చింది, దీనికి పరిష్కారం వస్తుంది అనేటట్టుగా మనము సమాధానం అలా ఉండాలని ఆశ ఉంది. కానీ ఏది అడ్డొస్తుంది? శరీరము, ఈగో, ప్రెస్టీజ్, లోకం అన్నీ అడ్డొస్తాయి. స్వభావ సిద్ధంగా మనలో ఉన్న స్వభావము, వీటన్నిటిని ఏం చేయాలి? సిలువ వేస్తూ యేసుప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాలకు ఐక్యపరుచుకుంటూ మనం ఏం చేయాలి? దేవుని పాదాలను పట్టుకున్నప్పుడు, ఆయన కృపను వేడుకున్నప్పుడు దేవుడు ఈ జ్ఞానాన్ని మనకిస్తాడు. పవిత్రంగా ఉండే జ్ఞానము, సమాధానంగా ఉండే జ్ఞానం. అప్పుడు మనము దేవుని కుమార్తెలుగా పిలువబడతాం. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము అనుందా? ఏముంది ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. విడిచిపెట్టుము అనుంది. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదం అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. విడిచి ఏం చేయాలి? అక్కడి నుండి పారిపోవాలి, వెళ్ళిపోవాలి. ఇందాక యోసేపు చేసింది అదే, పాపం నుండి పారిపోయాడు. ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నాం? వివాదం నుండి పారిపోవాలి. ఈ రెండు తీర్మానం చేసుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం, జ్ఞానం ఇమ్మని అడుగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును కాక. ఒక్కసారి మోకరిస్తారా? మనం లంచ్కి బ్రేక్ కాకముందు ఒక ప్రార్థన చేసుకుని మనల్ని మనం తిరిగి ప్రభుకు పునర్ప్రతిష్ఠించుకుందాం. వాక్య వెలుగులో పరీక్షించుకుందాం. వాక్యం అనేటువంటి ఉదకముతో మన జీవితాన్ని కడుక్కొని ముందుకు కొనసాగుదాం. రండి, మోకరించండి త్వరగా. ఒక్క నిమిషము మోకరించండి.
మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. మన స్పందన దేవుని వాక్యానికి మనం ఏ రీతిగా స్పందిస్తున్నాం అనేది ప్రభు మనల్ని పరిశీలిస్తున్నాడు. ఆయన వాక్యము చేత మనల్ని పరిశోధిస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి యథార్థంగా మన నిజస్థితిని అప్పగించుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. ఎక్కడెక్కడ అపవిత్రులమయ్యామో క్షమాపణ కోరుకుందాం. ఎక్కడెక్కడ కయ్యానికి కాలు దువ్వి ఫైటర్ కాక్స్గా యుద్ధానికి సిద్ధమైన వారంగా ఉండి సంబంధ బాంధవ్యాల్ని పాడు చేస్తూ వచ్చామో క్షమాపణ కోరుకుందాం. పీస్ మేకర్గా ఉండడానికి నాకు సహాయం చే ప్రభువా, నేను పీస్ బ్రేకర్గా ఉన్నా, నన్ను క్షమించు అని ఒక చిన్న హృదయపూర్వకమైనటువంటి క్షమాపణ కోరుకొని ప్రభు యొక్క కృపను కోరుకుందాం.